ప్రభు వాక్యము ద్వారా ఆయన మనతో మాట్లాడినట్లుగా స్తోత్రించదము. స్తోత్రం. దేవుని వాక్యం చదువుకుందాం. దేవుని వసనతి వాసిపోం. మొదటి తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము నుండి 15 వచనాల వరకు చదువుకుందాం. முதலாம் தீமோத்தி 2ஆம் அதிகாரம் 13ஆம் வசனத்திலிருந்து 15ஆம் வசனம் வரை வாசிப்போம். మొదట ఆదామును తర్వాత హవ్వయును నిర్మింపబడిరి కారా? మరియు ఆదాము మోసపరచబడలేదు కాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన యెడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడెను. దేవుని యొక్క నామమునకు మహిమ కలుగుగాక. దేవుని నామத்திற்கு మహిమ ఉండాగட்டும். మొదట ఆదామును తరువాత హవ్వయును నిర్మింపబడిరి కారా? முதலாவது ஆதாம் உருவாக்கப்பட்டாள், பின்பு ஏவாள் உருவாக்கப்பட்டாள். మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. ஆதாம் வஞ்சிக்கப்படவில்லை, ஏவாளோ வஞ்சிக்கப்பட்டு மீறுதலுக்கு உட்பட்டாள். దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునికి స్తోత్రం ఉండాగట్டும். ఇక్కడ ఆదాముని గురించి, హవ్వను గురించి, వారి యొక్క నిర్మాణమును గురించి, వారిలో పతనమైపోయినటువంటి ఒక జీవితమును గురించి ఇక్కడ రాయబడి ఉన్నది. இங்கே ஆதாமை குறித்தும் ஏவாளை குறித்தும் அவர்கள் உருவாக்கப்பட்டதை குறித்தும் அவர்களுடைய ஜீவிதம் நஷ்டப்பட்டதை குறித்தும் எழுதப்பட்டிருக்கிறது. దేవుని యొక్క నామమునకు మహిమ కలుగుగాక. దేవుடைய నామத்திற்கு మహిమ ఉండాగట్டும். అయితే ఈ యొక్క ఉదయకాల సమయములో హవ్వను గురించి కొన్ని కార్యములు మనం నేర్చుకున్నట్టుకు దేవుడు మనకు సహాయం చేయాలి. இந்த காலவெளியிலே ஏவாளை குறித்து நாம் சில காரியங்களை கற்றுக்கொள்வதற்காக தேவன் நமக்கு உதவி செய்ய வேண்டும். ఆది కాండము 2వ అధ్యాయము 3వ అధ్యాయమునకు వచ్చినట్లయితే ఈ 2 అధ్యాయములలో కూడా హవ్వ యొక్క నిర్మాణమును గురించి రాయబడి ఉన్నది. ஆதியாகமம் 2ஆம் அதிகாரம் 3ஆம் அதிகாரத்துக்கு நாம் வருவோம் என்றால் இங்கே ஏவாளை குறித்த உருவாக்கப்பட்ட விதத்தை குறித்து இங்கே எழுதப்பட்டிருக்கிறது. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో హవ్వను గురించి దేవుని యొక్క వర్తమానం మనం వినినప్పుడు, ఒకవేళ ఇది మదర్స్ మీటింగ్ అని లేదా స్త్రీలకు చెందినటువంటి ఒక వర్తమానమని ఎవరు కూడా దానిని తప్పుగా అర్థం చేసుకోవద్దు. ஒருவேளை இந்த காலவெளியிலே ஏவாளை குறித்து பிரசங்கம் இருப்பதினால் இது ஒரு தாய்மாருக்கான கூட்டம் என்றும் ஸ்திரீகளுக்கான கூட்டம் என்றும் யாரும் தவறாக புரிந்து கொள்ள வேண்டாம். అనగా ఇది స్త్రీలకు సంబంధించినది, మదర్స్ మీటింగ్ సంబంధించిన వర్తమానము, ఇది ఆడవారికి సంబంధించింది అని తప్పైనటువంటి అభిప్రాయములో దీనిని ఎవరు కూడా ఆలోచించవద్దు. இது மதர்ஸ் மீட்டிங்க்கு உரிய பிரசங்கம், இது தாய்மார்களுக்கு உடைய பிரசங்கம் என்று யாரும் இது ஸ்திரீகளுக்கானது, நமக்கு உரியது அல்ல என்று எண்ண வேண்டாம். పరిశుద్ధ ఆరాధనలో నేర్చుకోదగినటువంటి వర్తమానము కాదని కొందరి యొక్క అభిప్రాయముగా ఉండవచ్చును. இது பரிசுத்த ஆராதனையிலே போதிக்கப்பட வேண்டிய ஒரு பிரசங்கம் அல்ல என்று சிலருடைய అభిప్రాయமாக இருக்கக்கூடும். కానీ ఈ యొక్క హవ్వను గురించి మనం విని ఉండవచ్చును, ఆమె పేరుని గురించి విని ఉండవచ్చును. కానీ ఆమెలో ఉన్నటువంటి కొన్ని యొక్క కార్యములను మనలో అనేక మంది ఒకవేళ వినలేని స్థితిలో ఉండవచ్చును. ஏவாளை குறித்து ஒருவேளை கேட்டிருக்கக்கூடும், ஏவாளுடைய ஜீவிதம் குறித்து கேட்டிருக்கக்கூடும். ஆனால் இந்த ஏவாளுடைய சில விசேஷமான காரியங்களை குறித்து சிலர் கேட்டிருக்காமல் இருக்கக்கூடும். ఈమెను గురించి ఆది కాండము 2వ అధ్యాయం 3వ అధ్యాయములో మనము చూచినప్పుడు ఆమె నిర్మింపబడినది మొదలుకొని ఒక స్త్రీ అనేటువంటి పేరుతో ఆమె పిలువబడి ఉన్నది. இந்த ஆதியாகமம் 2ஆம் அதிகாரம் 3ஆம் அதிகாரத்திலும் நாம் பார்க்கும்போது அவள் உருவாக்கப்பட்ட நாளிலிருந்து அவள் ஸ்திரீ என்று அழைக்கப்பட்டாள் என்று வாசிக்கிறோம். పాపం అనేది ఆమెలో ప్రవేశించినంత వరకు ఆమె స్త్రీగానే పిలువబడినది. பாவமானது அவளுக்குள்ளே பிரவேசிக்கும் வரைக்கும் அவள் ஸ்திரீ என்றே அழைக்கப்பட்டாள். ఆమెలో పాపము ప్రవేశించిన తదుపరి పాపము యొక్క గ్రహింపు ఆమెకు కలిగిన తర్వాత ఆమె పేరు అవ్వ అనేటువంటి పేరుగా పిలువబడుచున్నది. அவளுக்குள்ளே பாவம் பிரவேசித்த பின் பாவத்தை குறித்த உணர்வு அவளுக்குள்ளே வந்த பின்பு அவள் ஏவாள் என்று அழைக்கப்பட்டாள். ఆమె నిర్మింపబడిన వెంటనే దేవుడు గాని
ఆదాము గాని ఆమెకు అవ్వ అనేటువంటి పేరు వారు పెట్టలేదు. அவள் உருவாக்கப்பட்ட உடனே ஆதாமோ தேவனாகிய கர்த்தரோ அவளுக்கு ஏவாள் என்று பெயரிடவில்லை. ఆమె జీవితములో పాపము ప్రవేశించిన తదుపరి ఒక గ్రహింపు ఆమెకు కలిగిన తరువాతే ఆమె పేరు అవ్వ అని వేద గ్రంథములో రాయబడి ఉన్నది. அவளுக்குள்ளே பாவம் பிரவேசித்த பின்பு பாவத்தை குறித்த உணர்வு அவளுக்கு வந்த பின்புதான் அவள் ஏவாள் என்று அழைக்கப்பட்டாள். అయితే ఈ యొక్క అవ్వలో ఉన్నటువంటి అనేకమైనటువంటి శ్రేష్టమైన ప్రథమ ఫలములు ఈ అవ్వ జీవితములో కొన్ని కార్యాలను మనం చూడగలుగుతున్నాము. அநேக முதல் பலன்களாகிய விசேஷமான காரியங்களை இந்த ஏவாளுடைய ஜீவிதத்திலே நாம் காணக்கூடும். బైబిల్లో అనేక మంది స్త్రీలను గురించి విశేషముగా రాయబడి ఉన్నది. வேதாகமத்திலே அநேக விதமான ஸ்திரீகளை குறித்து விசேஷமான காரியங்கள் எழுதப்பட்டிருக்கின்றன. సారాని గురించి రాయబడి ఉన్నది. சாராளை குறித்து எழுதப்பட்டிருக்கிறது. ఆమె ఒక యువరాణి అని ఆమెను గురించి రాయబడి ఉన్నది. அவளை குறித்து ஒரு யுவ ராணி என்று எழுதப்பட்டிருக்கிறது. ఆ తర్వాత రిబకా కూడా ఒక అందమైన సహోదరిని రాయబడి ఉన్నది. ரெபெக்காவை குறித்தும் அவள் சௌந்தரியம் உள்ளவள் என்று ఆ எழுதப்பட்டிருக்கிறது. తర్వాత రూతును గురించి ఎస్తేను గురించి రాయబడి ఉన్నది. அமிதமாகவே ரூத்தை குறித்தும் எஸ்தரை குறித்தும் கூட எழுதப்பட்டிருக்கிறது. అబీగైలు గురించి రాయబడి ఉన్నది. அபிகாயிலை குறித்து எழுதப்பட்டிருக்கிறது. సెబాను గురించి రాయబడి ఉన్నది. எலபானை குறித்து எழுதப்பட்டிருக்கிறது. అనేక మంది స్త్రీలు వారు సౌందర్యవంతురాలు, వారు అందమైన వారు, వారు జ్ఞానము కలిగిన వారని వేద గ్రంథములు పలు విధమైన స్త్రీల గురించి రాయబడి ఉన్నది. இவ்விதமாக வேதாமத்திலே பலவிதமான ஸ்திரீகளை குறித்து அவர்கள் அழகுள்ளவர்கள் என்றும் சௌந்தரியமானவர்கள் என்றும் ஞானமுள்ளவர்கள் என்றும் எழுதப்பட்டிருக்கிறது. కానీ అవ్వను గురించి మనం చూచినప్పుడు ఆమె యొక్క అందమును సౌందర్యమును గురించి ఏమి ఇక్కడ వర్ణింపలేదు. ஆனால் ஏவாளை குறித்து நாம் பார்க்கும்போது அவளுடைய அழகை குறித்தும் சௌந்தரியத்தை குறித்தும் இங்கே எழுதப்படவில்லை. దేవుడు మొట్టమొదటగా ఆదామును సృజించాడు, ఆ తర్వాత స్త్రీని సృజించి ఉన్నాడు. தேவன் முதலாவதாக ஆதாமை சிருஷ்டித்தார், அதன் பின்னதாக ஏவாளை சிருஷ்டித்தார். ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడి ఉన్నది. ஆதாம் வஞ்சிக்கப்படவில்லை, ஏவாளோ வஞ்சிக்கப்பட்டு அவள் பாவத்திற்குள்ளாளாள். ఈ ఉదయ కాల సమయములో అవ్వలో ఉన్నటువంటి ప్రథమ కార్యములు, శ్రేష్టమైన కార్యములు వేద గ్రంథములు కొన్నిటిని మనము పరిశీలించదము. நாம் இப்பொழுது இந்த காலவெளியிலே வேதாமத்திலிருந்து இந்த ஏவாளுடைய முக்கியமான பிரதான காரியங்களை நாம் ஆராய்வோம். దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఆదాము యొక్క ప్రక్కటెముకల్లో నుండి అవ్వ నిర్మింపబడినప్పుడు ఆదాము యొద్దకు ఆమె తీసుకొని రాబడి ఉన్నది. இந்த ஆதாமுடைய விலா எலும்பிலே எடுக்கப்பட்டு அதிலிருந்து உருவாக்கப்பட்ட இந்த ஸ்திரீ அவள் ஆதாமிடத்திலே கொண்டு வரப்பட்டாள். ఎప్పుడైతే ఆ స్త్రీ నిర్మింపబడి ఆదాము దగ్గరకు వచ్చిందో ఆదాము వెంటనే అవ్వను చూసి ఒక కవిత్వం రాశాడు, ఒక కవిగా మార్చబడ్డాడు. இந்த எவ்விதமாக இந்த விலா எலும்பிலிருந்து எடுக்கப்பட்டு முதலாவது மனுஷன் உருவாக்கப்பட்டு ஆதாமிடத்தில் கொண்டு வரப்பட்டாலோ அப்பொழுது ஆதாம் ஒரு கவிதை பாடினான். అంత అందమైనటువంటి ఒక పవిత్రమైన స్త్రీగా అవ్వ నిర్మింపబడినది. அவ்விதமாக ஒரு பரிசுத்தமான ஒரு அழகுள்ள ஸ்திரீயாகத்தான் இந்த ஏவாள் உருவாக்கப்பட்டார். అప్పుడు వెంటనే ఆదాము ఒక కవిగా ఆయన మారి కవిత్వము రచించి ఉన్నాడు. இப்பொழுது உடனடியாக அவளை பார்த்து இந்த ஆதாம் கவிஞனாக மாறி ஒரு கவிதை எழுதினார். అప్పుడు ఆదాము ఇట్లనెను అని ఆదికాండం 2వ అధ్యాయం 23వ వచనములో రాయబడి ఉన్నది. ஆதாம் இவ்விதமாக சொன்னான் என்று ஆதியாகமம் 2వ அதிகாரம் 23వ வசனத்தில் எழுதப்பட்டிருக்கிறது. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన కనుక నారి అనబడును. దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుల్లో నుండి తీయబడింది గనక నారి అనబడును. இவள் என் எலும்பில் எலும்பும் என் மாம்சத்தில் மாம்சமும் இருக்கிறாள், இவள் மனுஷனிலிருந்து எடுக்கப்பட்டபடினால் இவள் மனுஷி என்றான். ఆమె యొక్క అందమైనటువంటి సౌందర్యమును వర్ణించుసు
ఆదాము ఆ స్త్రీని గురించి కవిత్వము రాసిన వాడుగా కనబడుతున్నాడు. அவருடைய அழகையும் அவருடைய சௌந்தரியம் பார்த்து ஆதாம் அவளை குறித்து கவிதை எழுதியதாக இங்கே பார்க்கிறோம். వెంటనే ఆమె నారి అనబడును అని ఆదాము పలికి ఉన్నాడు. உடனடியாக அவள் மனுஷி என்று அழைக்கப்படுவாள் என்று ஆதாம் சொன்னான். నారి అనగా అది ఒక పేరు కాదు, అది ఒక బిరుదును గౌరవాన్ని బయలుపరుచున్నది. இந்த மனுஷி என்றால் அது ஒரு தனிப்பட்ட பெயர் அல்ல, அது அவளுக்கு சேர்ந்த கௌரவத்தை காட்டுகிறது. ప్రియమైన దేవునికి జనులారా, பிரியமான தேவனுடைய ஜனமே, ఈ యొక్క అవ్వలు 6-7 శ్రేష్టమైనటువంటి స్వభావాలను మనం చూడగలుగుతున్నాము. இந்த ஏவாளிடத்திலே 6-7 விசேஷமான స్వభావங்களை நாம் பார்க்கிறோம். మొట్టమొదటిగా అవ్వలో ఉన్నటువంటి ఒక శ్రేష్టమైన అనుభవాన్ని మనం చూసినట్లయితే, முதலாவதாக ஏவாளுக்குள் இருக்கிற ஒரு விசேஷமான அனுபவத்தை நாம் பார்க்கிறோம். మొట్టమొదటిగా భూమి మీద నివసించిన జీవించిన ఒక స్త్రీ, మొదటి స్త్రీ అవ్వ. இந்த பூமியிலே முதலாவதாக உள்ள ஜீவராசிகளிலே உள்ள முதலாவது ஸ்ரீதான் இந்த ஏவாள். ప్రపంచమంతటిలో మొట్టమొదటిగా భూమి మీద నివాసము చేసేటువంటి మొదటి స్త్రీ అవ్వ. முதலாவதாக பூமியின் மேல் வாசம் செய்த இந்த ஸ்ரீ, முதலாவது ஸ்ரீ இந்த ஏவாள் தான். రెండవదిగా ఆమెలో ఉన్న శ్రేష్టతను మనం చూసినట్లయితే, இரண்டாவதாக அவளுக்குள்ளே இருந்த விசேஷத்தை நாம் பார்க்கும்போது, దేవుని యొక్క సృష్టిలో నుండి పాపము లేకుండా మొట్టమొదటిగా నిర్మింపబడిన ఒక స్త్రీ అవ్వ. தேவனுடைய சிருஷ்டிப்பிலே பாவம் இல்லாமல் சிருஷ்டிக்கப்பட்ட முதலாவது ஸ்ரீதான் ஏவாள். పాపరహితముగా సృష్టింపబడినటువంటి ఒక వ్యక్తి అవ్వ. பாவம் இல்லாத ஸ்ரீயாக சிருஷ்டிக்கப்பட்டவள் தான் இந்த ஏவாள். అది ఆమెలో ఉన్న రెండవ శ్రేష్టమైన అనుభవాన్ని బయలుపరుచున్నది. இரண்டாவது விசேஷமான அனுபவமாக ஏவாளில் காணப்படுகிறது. మూడవదిగా చూసినట్లయితే, மூன்றாவதாக பார்க்கும்போது, సాతాను యొక్క స్వరమును విని దేవునికి దూరస్తురాలుగా సాతానిక ఉరిలో చిక్కుకొనినటువంటి ప్రపంచంలో మొదటి వ్యక్తి అవ్వ. இந்த சாத்தானுடைய சத்தத்துக்கு செவி கொடுத்து அவனுடைய கண்ணீரே தேவனை விட்டு விலகி சிக்கின்ற முதலாவது ஸ்ரீ இந்த ஏவாள் தான். సాతాను యొక్క గురిలో ఆ చిక్కుకొనిన మొదటి వ్యక్తి అవ్వ. இந்த சாத்தானுடைய கண்ணீரே சிக்கின்ற முதலாவது ஸ்ரீ இந்த ஏவாள் தான். నాలుగవదిగా చూసినట్లయితే, நான்காவதாக பார்க்கும்போது, లోకములో మొట్టమొదటిగా వస్త్రములను తయారు చేసిన మొదటి వ్యక్తి అవ్వ. உலகத்திலேயே முதலாவதாக வஸ்திரத்தை பின்னிய ஸ்ரீ ஏவாள் தான். హోల్ వరల్డ్ లో మొట్టమొదటి పనిచేసింది, దుస్తులను తయారు చేసినది అవ్వ. உலகத்திலேயே முதலாவதாக டெய்லரிங் வேலை செய்தது, துணிமணிகளை உருவாக்கியது ஏவாள் தான். ఐదవదిగా మనం చూసినట్లయితే, ஐந்தாவதாக நாம் பார்க்கும்போது, హోల్ వరల్డ్ లో నరహంతకుడైన కుమారుని కనిన మొదటి వ్యక్తి అవ్వ. முழு உலகத்திலேயும் முதலாவது கொலைபாதகனை பெற்றெடுத்த தாய் இந்த ஏவாள். ఆరవదిగా చూసినట్లయితే, ஆறாவதாக பார்க்கும்போது, సిలువను గురించినటువంటి దేవుని యొక్క ప్రవచనమును వినినటువంటి మొదటి వ్యక్తి అవ్వ. சிலுவை குறித்த தீர்க்கதரிசனத்தை முதலாவதாக கேட்ட ஸ்ரீ ஏவாள். దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఈ 6 ప్రథమ ఫలములు లేదా శ్రేష్టమైనటువంటి అనుభవములు అవ్వ జీవితంలో ఉన్నట్లుగా వేద గ్రంథములో నుండి కొన్ని కార్యములు మనం నేర్చుకోబోతున్నాము. இந்த 6 முதற் பலன்களான விசேஷமான காரியங்கள் ஏவாளுடைய ஜீவிதத்தில் இருந்ததாக வேதாகமத்திலிருந்து நாம் இப்ப கேட்போம். అందువల్ల ఈ యొక్క అవ్వ ప్రసంగం అనేది ఇది తల్లులకు సంబంధించింది, స్త్రీలకు సంబంధించింది. ఇది మంగళవారం మదర్స్ మీటింగ్ లో నేర్చుకునే ఒక అనుభవం అని ఎవరు దీనిని తప్పైన అభిప్రాయములు ఆలోచించవద్దు. ஆகையால் பிரசங்கம் ஏவாளை குறித்து இருப்பதினால் இது ஸ்திரீகளுக்கு அடுத்ததென்றும், இது தாய்மார்களுக்கு உரியதென்றும், செவ்வாய்க்கிழமை தாய்மார் கூட்டத்திலே சொல்லப்பட வேண்டியது என்றும் யாரும் தள்ளிவிட வேண்டாம். ఈ 6 కార్యములలో మొదటి కార్యాన్ని మనం చూసినప్పుడు, இந்த 6 காரியங்களில் முதலாவது காரியத்தை நாம் தியானிக்கும் ఈమె భూమి మీద జీవించిన
వ్యక్తులలో మొదటి వ్యక్తి అవ్వ. ఈ యొక్క మొదటి స్త్రీ అవ్వ. இந்த பூமியிலே முதலாக ஜீவித்த ஸ்ரீ இந்த ஏவாள் தான். దేవుని యొక్క నామానికి మహిమ కలుగాక. தேவனுடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். ఈమె ఆదాము యొక్క ప్రక్కటెముకలో నుండి ఈమె తీయబడినదే. இவளோ ஆதாமுடைய விலாயலிலிருந்து எடுக்கப்பட்டவள். ఆదాముకి పైన గాని కింద భాగములో నుండి ఈమె తయారు చేయబడలేదు. இவன் ஆதாமின் மேல் பாகத்திலிருந்தோ கீழ் பாகத்திலிருந்தோ இவள் உருவாக்கப்பட்டவள் அல்ல. ఆదాము యొక్క ప్రక్కటెముకలో నుండి ఈమె తయారు చేయబడినదే. ஆதாமுடைய விலா எலும்பிலிருந்து இவள் உருவாக்கப்பட்டவள். ఆదాము ప్రక్కటెముకల్లో నుండి తయారు చేయబడింది. இவள் ஆதாம் விலா எலும்பிலிருந்து உருவாக்கப்பட்டு దేవుని యొక్క మనస్సులో ఉన్న ఉద్దేశం ప్రకారంగా ఈమె నిర్మింపబడింది. தேவனுடைய சிந்தையின்படியே அவள் உருவாக்கப்பட்டு ఆదాము ప్రక్కటెముకల్లో నుండి దేవుని యొక్క మనస్సులో నుండి వేరు చేయబడి అప్పుడు భూమి మీద సంచరించే ఒక స్త్రీగా దేవుడు ఈమెను నిర్మించి ఉన్నాడు. ஆதாமுடைய விலா எலும்பிலிருந்து எடுக்கப்பட்டு தேவனுடைய சிந்தையில் உருவாக்கப்பட்டு முதலாக பூமியிலே உருவாக்கப்பட்டவள் தான் இந்த ஸ்ரீ ஏவாள். ఆదాము యొక్క ప్రక్కటెముకల్లో నుండి దేవుని యొక్క మనస్సులో నుండి నిర్మింపబడి భూమి మీద సంచరించే ఒక స్త్రీనిగా దేవుడు ఈమెను నిర్మించి ఉన్నాడు. ஆதாமுடைய விலாயிலிருந்து எடுக்கப்பட்டு தேவனுடைய சிந்தையின்படியே உருவாக்கப்பட்டு பூமியிலே சஞ்சரித்த இவள் தான் முதலாவது ஸ்ரீ. అది మాత్రమే కాకుండా ఈమెకు బాలిక దశ, యవన దశ, కన్యక దశ ఎటువంటి ఎదుగుదల అనేది ఈమె జీవితంలో లేనే లేవు. இவருடைய ஜீவியத்திலே வாலிப பருவம் என்றும் యవన పరువం என்று அவளுக்கு ஒரு வித்தியாசம். ఒక బాలిక గాను, యవనస్తురాలు గాను, కన్యక గాను జీవించి ఒక స్త్రీగా ఆ స్టేజిలోనికి ఈమె నడిపింపబడలేదు. இந்த ஸ்ரீயோ அவள் குழந்தையாகவும் அவள் ஒரு யவனமாகவும் அவள் ஒரு கன்னிகையாகவும் வளர்ந்து முதிர்ச்சி பெற்ற ஒரு స్త్రీயாக அவர் வரவில்லை. కనుక ఆదాము ప్రక్కటెముకలో నుండి దేవుని యొక్క మనసులోని ఉద్దేశం ప్రకారంగా నిర్మింపబడి ఆమె భూమి మీద నివసించిన ఒక స్త్రీగా పిలువబడుతున్నది. ஆதாமுடைய விலாயிலிருந்து எடுக்கப்பட்டு அவள் தேவனுடைய சிந்தையின்படியே உருவாக்கப்பட்டு பூமியிலே முதல் முறையாக சஞ்சரித்த இவள் தான் முதல் ஸ்ரீ. అయితే ఆదాము అవ్వలు నిర్మింపబడక మునిపే దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. దానిని గురించి ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనములో వారి ఇరువురిని గురించినటువంటి దేవుని ప్రణాళిక, ఆజ్ఞ, ప్రమాణం అక్కడ రాయబడి ఉన్నది. ஆதாம் ஏவாள் இவர்கள் இருவருடைய உருவாக்குதலை சிருஷ்டிப்பை குறித்த ஒரு திட்டம் தேவனுக்கு அவர்கள் உருவாக்கும் முன்னதாகவே இருந்தது என்று ஆதியாகமம் 1వ அதிகாரம் 27, 28, 27, 28 దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగాక. దేవునికి స్తోత్రం ఉండాలి. ఈ యొక్క అధ్యాయములో ఇంకను ఆదాము నిర్మింపబడలేదు, అవ్వ కూడా నిర్మింపబడలేదు. இந்த அதிகாரத்திலே ஆதாம் இன்னும் உருவாக்கப்படவில்லை, ஏவாளும் சிருஷ்டிக்கப்படவில்லை. వారు 2వ అధ్యాయములోను ఆదాము అవ్వలు వారిద్దరూ నిర్మింపబడి ఉన్నారు. ஆதியாகமம் 2వ அதிகாரத்தில் தான் ஆதாமும் ஏவாளும் சிருஷ்டிக்கப்பட்டார்கள். కానీ 1వ అధ్యాయములో వారు నిర్మింపబడలేదు. இந்த 1వ அதிகாரத்திலே அவர்கள் உருவாக்கப்படவில்லை. అయినప్పుడు గాని పురుషుని గాను స్త్రీని గాను దేవుడు నిర్మించి వారు అభివృద్ధి పొంది ఆశీర్వాదం పొంది ఏలుబడి చేయాలని దేవుని యొక్క మనస్సులో ఒక ఉద్దేశం ఉన్నది. அவ்விதமாக ஆணும் பெண்ணுமாக அவர்களை சிருஷ்டித்து அவர்கள் பலுகி பெருகி பூமியை நிரப்ப வேண்டும் என்கிற ஒரு நோக்கம் தேவனுடைய சிந்தையிலே அதற்கு முன்னதாகவே இருந்தது. వారి ఇరువురి యొక్క భవిష్యత్ కాలమును గురించి దేవుని యొక్క మనస్సులో ఉన్న ఉద్దేశము ఈ 1వ అధ్యాయం 28వ వచనములో రాయబడి ఉన్నది. அவர்கள் சிருஷ்டிக்கப்படுவதற்கு முன்னதாகவே தேவனுடைய சிந்தையிலே அவர்களை குறித்திருந்த நோக்கத்தை இந்த 28వ వచనத்திலே எழுதப்பட்டிருக்கிறது. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. தேவனுடைய நாமத்திற்கு மகிமை உண்டாகும். ఈ విధముగా దేవుని యొక్క ఆ సృష్టిలో భూమి మీద జీవించినటువంటి మొదటి స్త్రీ అవ్వ. இவ்விதமாக தேவனுடைய சிருஷ்டிகளிலே முதலாவதாக பூமியிலே ஜீவித்த ஸ்ரீதான் இந்த ஏவாள். రెండవదిగా మనం చూసినట్లయితే இரண்டாவதாக நாம் பார்க்கும் అవ్వలో ఉన్నటువంటి మరొక రెండవ అనుభవం, ఆమె
భూమి మీద సృష్టింపబడిన వారిలో ఆమె పాపము లేనటువంటి ఒక స్త్రీగా మొట్టమొదటగా ఆమె నిర్మింపబడి ఉన్నది. இரண்டாவது ஏவாளிலே காணப்படுகிற ஒரு விசேஷமான காரியம், பூமியிலே சிருஷ்டிக்கப்பட்ட ஸ்திரீகளுக்குள்ளே இவள் தான் பாவம் இல்லாமல் சிருஷ்டிக்கப்பட்டவள். ఆదామునైతే దేవుడు నేల మట్టితో చేసి వాని నాసిక రంధ్రములలో జీవ వాయువును ఊదినప్పుడు నరుడు జీవాత్మ కలిగిన వాడుగా ఉన్నాడు. தேவனாகிய கர்த்தர் ஆதாமை உருவாக்கும் போது அவனை மண்ணிலே உருவாக்கி ஜீவ சுவாசத்தை அவனுடைய நாசியிலே ஊதும் போது அவன் ஜீவாத்மா. కానీ అవ్వను ఆ విధముగా దేవుడు నిర్మించలేదు. ஆனால் ஏவாளை அமிதமாக தேவன் உண்டாக்கவில்லை. ఆదాము యొక్క ప్రక్కటెముకల్లో నుండి ఆయన తీసి అవ్వను నిర్మించి ఉన్నాడు. ஆதாமுடைய விலா எலும்பில் ஒன்றை எடுத்து அதன் மூலமாக ஏவாளை தேவன் சிருஷ்டித்தார். ఆదాము యొక్క ప్రక్కటెముకల్లో నుండి ఈ స్త్రీ నిర్మింపబడినది. ஆதாமுடைய விலா எலும்பிலிருந்துதான் இந்த ஸ்திரீ உருவாக்கப்பட்டது. హోల్ వరల్డ్ లో మొదటి ఆపరేషన్ థియేటర్ ఏదైనా తోటలో ఉన్నది. இந்த ஹோல் வேர்ல்டிலே முதலாவது ஆபரேஷன் தியேட்டர் ஏதேன் தோட்டமாகத்தான் இருந்தது. కనుక ఏదైనా తోటలోనే ఆపరేషన్ థియేటర్ లో దేవుడు ఆదాములోని ప్రక్కటెముకం తీసి అవ్వను తయారు చేశాడు. ஆகையால் ஏதேன் தோட்டத்தில் தானே அந்த முதலாவது ஆபரேஷன் தியேட்டரில் தானே ஆதாமுடைய விலாயிலிருந்து ஏவாளை தேவன் சிருஷ்டித்தார். అప్పుడు దేవుని యొక్క సృష్టిలో పాపము లేకుండా ఒక పవిత్రమైనటువంటి ఒక జీవితముగా పవిత్రముగా జన్మించి కలుగ చేయబడినటువంటి ఒక స్త్రీ అవ్వ ఉంటున్నది. முழு உலகத்தில் கூட பாவம் இல்லாமல் களங்கம் இல்லாமல் சிருஷ்டிக்கப்பட்ட ஒரு ஸ்திரீதான் இந்த ஏவாள். పాపరహితురాలుగా అవ్వ నిర్మింపబడినది. பாவம் இல்லாமல் இந்த ஏவாள் உருவாக்கப்பட்டார். ఓ ప్రపంచమంతటిలో పాపము లేని మొదటి యొక్క వ్యక్తి అవ్వ. முழு உலகத்தில் கூட பாவம் இல்லாத முதலாவது ஸ்திரீதான் இந்த ஏவாள். అయినప్పటికీ మరికొన్ని దినములలోనే పాపము ప్రవేశించిన మొదటి వ్యక్తి కూడా అవ్వే. இன்னும் சில நாட்களுக்குள்ளே முதலாவதாக பாவம் பிரவேசித்த ஸ்திரீ இவள் தான். కనుక ఒకానొక కాలములో సృష్టి యొక్క ప్రారంభములో దేవుని యొక్క దృష్టిలో పాపము లేకుండా నిర్మింపబడినటువంటి మొదటి స్త్రీ ఎవరంటే అవ్వ. முன்னொரு காலத்திலே சிருஷ்டிப்பின் நாட்களிலே பாவம் இல்லாமல் முதலாவதாக சிருஷ்டிக்கப்பட்ட ஸ்ரீ இந்த ஏவாள். అదే సమయంలో దేవుని యొక్క ప్రమాణాలు దేవుని యొక్క కట్టడలు తప్పిపోయి మరికొన్ని కొద్ది కాలములోనే పాపములో ప్రవేశించినటువంటి మొదటి స్త్రీ కూడా అవ్వే. இன்னும் கொஞ்ச நாட்களிலேயே தேவனுடைய கற்பனைகளை மீறி பாவம் பிரவேசித்த முதலாவது ஸ்திரீ இவள் தான். కనుక పాపము లేకుండా నిర్మింపబడిన వారిలో మొదటి వ్యక్తి ఆమె. பாவம் இல்லாமல் சிருஷ்டிக்கப்பட்ட ஸ்திரீகளுக்குள்ளே முதலாவது ஸ்திரீ இவள் தான். ప్రపంచములో పాపము ప్రవేశించిన వ్యక్తుల్లో కూడా మొదటి వ్యక్తి ఆమె. உலகத்திலேயே முதலாவதாக பாவம் பிரவேசித்த ஸ்திரீ இவள் தான். దేవునికి స్తోత్రం కలుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఇది ఆమెలో ఉన్నటువంటి రెండవ అనుభవం అంటున్నది. இது ஏவாளிடத்திலே காணப்பட்ட இரண்டாவது அனுபவம். దీని గురించి 51వ కీర్తన 5వ వచనములో దావీదు మహారాజు వర్ణిస్తున్నాడు. இதை குறித்து தாவீது மகாராஜா 58ஆம் சங்கீதம் 5ஆம் வசனத்திலே 51:5 నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. నేను పాపములో పుట్టి ఉన్నాను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. இதோ நான் துர்க்குணத்திலே உருவானேன், என் தாய் என் பாவத்தில் கற்பத்தரித்தாள். నేను పాపములో పుట్టి ఉన్నాను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. இதோ நான் துர்க்குணத்தில் உருவானேன், என் தாய் என்னை பாவத்திலே கற்பம் தரித்தாள். ఇదే జన్మ పాపమును గురించి బయలుపరుచున్నది. இதுதான் ஜென்ம பாவத்தை குறித்து வெளிப்படுத்துகிறது. పాపములోనే నేను పుట్టి ఉన్నానని దావీదు యొక్క అనుభవం అంటున్నది. நான் பாவத்திலேயே பிறந்தவன் என்று இந்த தாவீது எண்ணுகிறார். పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. என் தாய் என்னை பாவத்திலே தான் கற்பம் தரித்தாள். కనుక ఇది ఆ అవ్వను గురించి ఆమె ద్వారా కలిగినటువంటి పాపమును గురించి భక్తుడు వర్ణిస్తున్నాడు. இதுதான் தேவாலிருந்து ஆரம்பமான பாவத்தை குறித்து பக்தன் எழுதுகிறான். అందువల్ల అవ్వలో ఉన్నటువంటి శ్రేష్టమైన అనుభవాలలో ఇది రెండవ అనుభవం అంటున్నది. ஆகையால் ஏவாளுடைய ஜீவிதத்திலே காணப்படுகிற இரண்டாவது விசேஷமா இது காணப்படுகிறது. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். మూడవదిగా చూచినట్లయితే மூன்றாவதாக பார்க்கும்போது ఆమె అవ్వ జీవితములో సాతాను యొక్క
స్వరమునకు సాతాను యొక్క గురికి కుయుక్తికి మొట్టమొదటగా లోనైపోయి గురి అయిపోయిన వ్యక్తి మొదటి వ్యక్తి అవ్వ. இந்த ஏவாள் சாத்தானுடைய சத்தருக்கு செவி கொடுத்து அவனுடைய தந்திரத்திற்கு முதலாவதாக பலியானவள் இந்த ஏவாள் தான். లేదా ప్రపంచమంతటిలో సాతానికి లొంగిపోయి సాతాను మాట వినిన మొదటి వ్యక్తి అవ్వ. இல்லாவிட்டால் இன்னொரு விதத்திலே சாத்தானுடைய தந்திரத்திற்கு முதலாவதாக குறியானவள் ஸ்ரீ இவள் தான். సాతానుడు ఎంతో తంత్రము కలిగి ఏదైనా తోటలో ఆదాము అవలను వంచాలని కోరి ఉన్నాడు. இந்த சாத்தான் எவ்வளவோ அவன் பிரயாசப்பட்டு ஏதேன் தோட்டத்திற்குள்ளேயே ஆதாமையும் ஏவாளையும் வஞ்சிப்பதற்கு முயற்சித்தான். కానీ ఆదాము మోసపరచబడలేదు, అపరాధములో పడలేదు. గాని మొట్టమొదటగా సాతానికి చెవియొగ్గి సాతానికి లొంగిపోయిన మొదటి వ్యక్తి అవ్వ అంటున్నది. என்றாலும் ஆதாம் அவனுக்கு இணங்கவில்லை. இந்த ஏவாளோ முதலாவதாக சாத்தானுடைய சத்தத்திற்கு செவி கொடுத்து அவனுடைய தந்திரத்துக்கு குறியானவள் இந்த ஏவாள் தான். అయితే ఇక సాతాను పండు తినమని పాపము చేయమని డైరెక్ట్ గా ఆ స్త్రీతో ఏమీ మాట్లాడలేదు. இந்த சாத்தான் இந்த ஸ்திரீயோடு நீ நேராக கனியை புசி பாவம் செய் என்று சொல்லவில்லை. కానీ చాలా జ్ఞానముగా తెలివిగా చాలా నైస్గా ఈ సాతానుడు అవ్వను మోసపరిచాడు. என்றாலும் அவனோ மிகவும் ஞானமாக மிகவும் லகுவாக அவனை யூனமாக பாவம் செய்ய இணங்க பண்ணினான். పరిశుద్ధ గ్రంథములో సాతాను పలికినటువంటి మొదటి మాటను మనము చూచినట్లయితే இந்த வேதாகமத்திலே முதலாவதாக இந்த சாத்தான் சொன்ன வார்த்தைகளை நாம் பார்ப்போம் என்றால் ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు పరిశుద్ధ గ్రంథములో సాతాను పలికిన మొదటి మాట ఏమిటంటే ఇది నిజమా. ஆதியாகமத்திலிருந்து வெளிப்படுத்தின விசேஷம் வரைக்கும் உள்ள எல்லா காரியங்களும் முதலாவதாக சாத்தான் சொன்ன வார்த்தை இது மெய்யா. 3వ అధ్యాయం మొదటి వచనం. ఆది కాండం 3వ అధ్యాయం మొదటి వచనం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదయ్యుండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునికి స్తోత్రం ఉండాలి. దేవుడైన యెహోవా చేసిన భూ జంతువులలో సర్పము యుక్తి గలది అని రాయబడి ఉన్నది. தேவன் சிருஷ்டித்த எல்லா ஜீவங்களை பார்க்கிலும் சர்ப்பமானது மிகவும் தந்திரமாயிருந்தது என்று வாசிக்கிறோம். అన్ని జంతువులలో యుక్తి గల జంతువు సర్పము అని ఇక్కడ రాయబడి ఉన్నది. சகல ஜீவங்களை பார்க்கிலும் சர்ப்பமானது மகா தந்திரம் உள்ளது என்று எழுதப்பட்டிருக்கிறது. యుక్తి అని ఆది కాండములో రాయబడి ఉన్నది. தந்திரம் என்று ஆதியாகமத்தில் எழுதப்பட்டிருக்கிறது. కొత్త నిబంధనకు వెళ్ళిన తర్వాత కుయుక్తి అని పౌలు దానిని ఇంకా డెవలప్మెంట్ చేసి ఆయన రచించాడు. அதற்கு பின்னதாக எழுதும்போது பவுல் அப்போஸ்தலன் அவர் தந்திரம் என்று அவர் எழுதுகிறார். 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 2-3 వచనాలు. 2 కొరింథీయులు 11వ అధ్యాయం 2-3. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రధానము చేసితిని గాని సర్పము తన కుయుక్తి చేత అని పౌలు రచిస్తున్నాడు. సర్పమానது தன்னுடைய தந்திரத்தினாலே என்று பவுல் எழுதுகிறார். కానీ ఆది కాండములో యుక్తి అని రాయబడి ఉన్నది. ஆனால் இந்த ஆதியாகமத்திலே அது ஒரு தந்திரம் என்று எழுதப்பட்டிருக்கிறது. కానీ నూతన నిబంధన కాలంలో కుయుక్తి అని పౌలు వర్ణిస్తున్నాడు. అదే పుதிய ఏర్పాటు కాలத்திலே పౌలు అపోస్తలుడు அதை தந்திரம் என்று వర్ణిக்கிறார். కనుక ఈ యొక్క యుక్తి కుయుక్తి అనేది సాతానిక స్పిరిట్ అయినది. இந்த சூதும் இந்த தந்திரமும் இது சாத்தானுடைய ஆவியா இருக்கிறது. సాతాను యొక్క స్వభావమే కుయుక్తి. இந்த சாத்தானுடைய ஒரு స్వభావం தான் இந்த சூது. ఇదే స్వభావం ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించిన ఫరోలో కూడా ఈ ఆత్మ ఉన్నది. இதே இஸ்ரவேல் ஜனங்களை ஆளுகை செய்த பார்வோனிடத்திலுள்ள இந்த ஆவி இருந்தது. నిర్గమాకాండ 1వ అధ్యాయమునకు మనం వచ్చినట్లయితే యాత్రాగమం 1వ అధ్యాయానికి நாம் வருவோம் என்றால் అక్కడ ఫరో రాజు వారి సైనికులతో చెప్తున్నాడు, ఇశ్రాయేలీలు
అధికముగా విస్తరింపకుండా ఉండాలంటే వారి ఎడల మనము யுக்திగా ప్రవర్తించాలి. அப்பொழுது பார்வோன் அவன் தன்னுடைய சேனைகளுக்கு அவனுடைய வீரர்களுக்கு சொல்லுகிறான், நாம் இஸ்ரவேல் ஜனங்களை நாம் கீழ்ப்படுத்த வேண்டும் என்றால் அவர்களை குறித்து ஒரு உபாயம் பண்ண வேண்டும் என்று சொல்கிறான். నిర్గమాకాండము 1వ అధ్యాయము 10వ వచనం. వారు విస్తరింపకుండానట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదము రండి. లేని ఎడల యుద్ధము కలిగినప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశములో నుండి వెళ్ళిపోదురేమో అనెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం. వారు విస్తరింపకుండా ఉండాలంటే వారి ఎడల మనము యుక్తిగా మనం కార్యములు జరిగించాలి. அவர்கள் பலுகி பெருகாதபடிக்கு அவர்களை கட்டுப்படுத்தும்படியாய் ஒரு உபாயம் பண்ண வேண்டும் என்று சொல்கிறார். కనుక యుక్తి అనేది ఇది సర్పము యొక్క సాతాను యొక్క పని అయింటున్నది. இந்த உபாயம் என்கிறது இது சாத்தானுடைய வேலையாகத்தான் இருக்கிறது. అందువల్ల ఫరో జీవితంలో కూడా ఈ యొక్క యుక్తిగా ఆయన ప్రవర్తించి ఉన్నాడు. ஆகையால் தான் பார்வோனுடைய జీవితంలో కూడా அவன் தந்திரமாக வேலை செய்தான். హోల్ వరల్డ్లో సాతానికి செவியొగ్గిన మొదటి వ్యక్తి అవ్వ అంటున్నది. முழு உலகத்திலேயும் சாத்தானுடைய சத்தத்திற்கு செவி கொடுத்த முதலாவது ஆள்தான் இந்த ஏவாள். అకస్మాత్తుగా సాతాను ఏదైనా తోటలో ప్రవేశించి ఈ ఆది దంపతులకు విరోధంగా క్రియ చేసినప్పుడు సాతానిక స్వరమునకు లొంగిపోయిన మొదటి వ్యక్తి అవ్వ. இந்த முதலாவதாக இந்த ஏதேன் தோட்டத்திலே பிரவேசித்து நம்முடைய ஆதி தம்பதிகளுக்கு விரோதமாக குறிவைத்த அந்த சாத்தானுடைய சத்தத்துக்கு செவி கொடுத்த முதலாவது ஸ்திரீதான் இந்த ஏவாள். అందువల్ల ఈ సర్పము ఏదైనా తోటలోనికి ప్రవేశించి సాతాను పలికిన వేద గ్రంథములో మొదటి మాట ఇది నిజమా. இந்த ஏதேன் தோட்டத்துக்குள்ளே பிரவேசித்த சாத்தான் முதலாவதாக பேசின வார்த்தை தேவன் சொன்னது உண்டோ. ఆమె ఆ యొక్క దుష్టుడు పలికిన మొదటి మాట ఆదాముని అవ్వను చూచి ఇది నిజమా అంటున్నాడు. அந்த துஷ்டன் ஆதாமை தேவானை பார்த்து முதலாவது சொன்ன வார்த்தை தேவன் சொன்னதுண்டோ, ఇది నిజమా சொன்னதுண்டோ. వెంటనే ఆ మాట వినిన తర్వాత అవ్వకి ఒక సందేహం కలిగింది. அப்பொழுது இந்த வார்த்தையை கேட்டவுடனே ஏவாளுக்குள்ளே ஒரு சந்தேகம் உருவாயிச்சு. దేవుని మీదే దేవుని వాక్యం మీదే సందేహం కలిగే విధముగా సాతానుడు కుయుక్తిగా చాలా నైస్గా అవ్వతో మాట్లాడి ఉన్నాడు. தேவன் மீதும் தேவனுடைய வார்த்தையின் மீதும் ஏவாளுக்கு சந்தேகம் உண்டாகும்படியாக தந்திரமாக இந்த சாத்தான் ஏவாளிடம் பேசினார். సృష్టికర్త అయినటువంటి దేవుని మీదే దేవుని యొక్క వాక్యం మీదే సందేహం కలిగే విధముగా చాలా కుయుక్తిగా సాతానుడు ఇది నిజమా అని మాట్లాడి ఉన్నాడు. சிருஷ்டிகர்த்தரின் மேலும் அவர் சொல்லிய வார்த்தைகள் மீதும் சந்தேகம் வரும்படியாக தந்திரமாக சொன்ன வார்த்தைகள் தான் உண்டோ. పాపము చేయమని పండు దినమని డైరెక్ట్ గా సాతాను మాట్లాడలేదు. நீங்கள் பாவம் செய்யுங்கள், நீங்கள் கனியை புசியுங்கள் என்று வேறாக சாத்தானவரிடம் சொல்லவில்லை. ఒక ప్రక్క అయితే దేవుడు తాను నిషేధించిన పండును తినకూడదని ఆదాములకి ఏదైనా తోటలో దేవుడు మాట్లాడి ఉన్నాడు. அமிதமாக தேவன் தான் சிருஷ்டித்த அந்த ஆதி மனிதன் ஆதாமுக்கு நான் அந்த கனியை புசிக்க வேண்டாம் என்று அவர் விலக்கி வைத்தார். మరొక ప్రక్క ఇది నిజమా అని సాతాను స్వరము కూడా వినబడుతుంది. இன்னொரு பக்கத்திலே சொன்னது உண்டோ என்கிற சாத்தானுடைய சத்தம் அவர்களுக்கு ఒక கேட்டது. ప్రక్క దేవుని స్వరము, మరొక ప్రక్క సాతాను స్వరము, రెండు స్వరములు ఏదైనా తోటలో ఆదాములు వింటున్నాడు. இந்த ஒரு பக்கத்திலே தேவனாகிய கர்த்தருடைய சத்தமும் இன்னொரு பக்கத்திலே சாத்தானுடைய சத்தமும் ஏதேன் தோட்டத்திலே ஆதாமும் ஏவாளும் கேட்கிறார்கள். ఏది దేవుని స్వరము, ఏది సాతాను స్వరము గ్రహించలేని ఒక అయోమయ స్థితిలో వారు ఇరువురు కనబడుతున్నారు. எது தேவனுடைய சத்தம் என்றும் எது சாத்தானுடைய சத்தம் என்றும் பகுத்தறிய கூடாதபடிக்கு ஒரு சத்தத்தை ஏதேன் தோட்டத்தில் அவர்கள் கேட்டார்கள். ఈ దినాలలో అనేక మంది దేవునికి జనులు రెండు శబ్దములు రెండు స్వరములు వినేవారు కనబడుతున్నారు. இந்நாட்டிலும் தேவனுடைய ஜனங்கள் ரெண்டு விதமான சத்தத்தை கேட்கக்கூடியவர்களாக இருக்கிறார். కానీ ఏది దేవుని స్వరము, ఏది సాతాను స్వరము
గ్రహించలేని అమాయక స్థితిలో అనేక మంది ఉంటున్నారు. அவர்கள் எது தேவனுடைய சத்தம் என்றும் எது சாத்தானுடைய சத்தம் என்றும் அறிந்து கொள்ளக்கூடாத அந்நியாத நிலையிலே அவர்கள் காணப்படுகிறார். చివరికి దేవుని స్వరము వారు వినినప్పటికీ అది దేవుని స్వరము అని వారు నమ్మలేని స్థితిలో ఉన్నారు. கடைசியாக அவர்களுடைய தேவனுடைய சத்தத்தை அடையாளம் கொண்டு கொண்ட போதிலும் அது தேவனுடைய சத்தம் என்று அவர்கள் விசுவாசிக்க கூடாத நிலை காணப்படுகிறார். దేవుని స్వరము మీద వారికి నమ్మకము విశ్వాసము కోల్పోయిన స్థితిలో వారు కనబడుతున్నారు. தேவனுடைய சத்தத்திலே அவர்களுடைய விசுவாசம் நம்பிக்கை இழந்துவான நிலையிலே காணப்படுகிறார். సాతానిక స్వరమును విని దానినే వారు నమ్మిన వారుగా అనుసరించిన వారుగా వేద గ్రంథం మనకు బోధించున్నది. சாத்தானுடைய சத்தத்தை அவர்கள் கேட்டு விசுவாசித்து நம்பி அதை பின்பற்றுவதாக இருந்தார்கள் என்று வேதம் போதிக்கிறது. అందువల్ల లోకములో ప్రపంచములో సాతానికి లొంగిపోయిన మొదటి వ్యక్తి అవ్వ అంటున్నది. ஆகையால் உலகத்திலேயே முதலாவதாக சாத்தானுக்கு செவி கொடுத்த ஸ்திரீதான் ஏவாள். అందువలన ఆ యొక్క సర్పము ఇది నిజమా అని పలుకుతుంది. ஆகையால் தான் அந்த சர்ப்பமும் உண்டோ என்று கேட்கிறது. వెంటనే అవ్వకి ఒక సందేహము కలిగినది. உடனடியாக ஏவாளுக்குள் ஒரு சந்தேகம் வந்தது. ఇంకా సర్పము అది మాత్రమే కాకుండా ఇంకా విశేషంగా మాట్లాడుతుంది. இந்த சர்ப்பம் அது மாத்திரமல்ல இன்னும் விசேஷமாக அவனோடு பேசுகிறது. చదవనండి తర్వాత. ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఇది నిజమా? అక్కడ క్వశ్చన్ మార్క్ ఉన్నది. இங்கே சொன்னது உண்டோ என்று ஒரு கேள்விக்குறி இருக்கிறது. ఇది నిజమా అనే దగ్గర ఒక క్వశ్చన్ మార్క్ ఉన్నది. இது மெய்யா என்று அங்கே கேட்கிற ஒரு கேள்விக்குறி காணப்படுகிறது. అది ఒక ప్రశ్న ఉంటున్నది. அது ஒரு கேள்வியா இருக்கிறது. ఇది నిజమా? అది ఒక ప్రశ్న. இது மெய்யா? இது ஒரு கேள்வியா இருக்கிறது. దుష్టుడు అవ్వతో మాట్లాడుతున్నాడు, ఇది నిజమా? துஷ்டன் ஏவாளோடு பேசுகிறார், இது மெய்யா என்று கேட்கிறார். ఆ తర్వాత సాతాను ఇంకొక ప్రశ్న అవ్వను అడుగుతున్నాడు, దేవుడు తినకూడదని చెప్పాడా? అక్కడ కూడా క్వశ్చన్ మార్క్ ఉన్నది. இன்னொரு கேள்வியை பார்க்கும்போது தேவன் இதை புசிக்க கூடாது என்று உங்களுக்கு சொன்னாரா? ఈ తోట చెట్లలో దేని ఫలములైన మీరు తినకూడదని దేవుడు చెప్పాడా? நீங்கள் தோட்டத்தில் உள்ள சகல விருட்சங்களின் கனியை புசிக்க வேண்டாம் என்று தேவன் சொன்னது உண்டோ? దేవుడు తినకూడదని చెప్పాడా అని అక్కడ ఒక క్వశ్చన్ మార్క్ ఉన్నది. தேவன் கனியை புசிக்க வேண்டாம் என்று சொன்னது உண்டோ என்று ஒரு கேள்விக்குறி. అనగా దాని అర్థం ఏంటి? அப்படியானால் அதனுடைய அர்த்தம் என்ன? ఈ తోట చెట్ల మధ్యలో ఏ వృక్ష ఫలములైనా తినవచ్చును అని దాని యొక్క అర్థము. அதனுடைய அர்த்தம் என்னவென்றால் இந்த தோட்டத்தில் உள்ள சகல விருட்சத்தின் கனிகளை புசிக்கலாம். కనుక దేవుడు తినకూడదని చెప్పాడా? அப்படியானால் தேவன் சொன்னது உண்டோ? ఇది నిజమా? இது மெய்யா? ఈ విధముగా దేవుని మీద వాక్యం మీద ఆ విశ్వాసమును కోల్పోయే విధముగా ఈ యొక్క సాతానుడు ఏదైనా తోటలో అవ్వను మోసపరిచాడు. இவ்விதமாக தேவன் மேலும் தேவனுடைய வார்த்தையின் மேலும் சந்தேகம் வரும்படியாக இந்த சாத்தான் தந்திரமாய் பேசி ஏவாளை வஞ்சித்தார். ఆ తర్వాత 3వ వచనం చదవండి. 3వ వచనం వాసింది. అయితే తోట మధ్యనున్న చెట్లు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం ఉండాలి. ఇంకా ఇక్కడ ఆ స్త్రీ ఏం చెబుతుందంటే, తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకుండానట్లు వాటి తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పారని సర్పముతో అనెను. இப்பொழுது ஸ்ரீ சர்ப்பத்தை பார்த்து நாங்கள் தோட்டத்தில் உள்ள விருட்சங்களின் கனிகளை புசிக்கலாம், ஆனாலும் தோட்டத்தின் நடுவில் இருக்கிற விருட்சத்தின் கனியை புசிக்கவும் அதை தொடவும் கூடாது என்றார். కానీ దేవుడు చెప్పాడు, నేను ఆజ్ఞాపించిన నిషేధించిన ఆ చెట్టు ఫలమును తినకూడదు అని ఒకే మాట దేవుడు చెప్పాడు. தேவன் சொன்னார், நான் தோட்டத்தில் மத்தியில் இருக்கிற அந்த விருட்சத்தின் கனியை நீங்கள் புசிக்க வேண்டாம் என்று. 17వ అధ్యాయం ఆదికాండం 2వ అధ్యాయం 17లో తినకూడదు అని దేవుడు చెప్పాడు. ஆதியாகமம் 2வது 16వ వచనத்தில் புசிக்க வேண்டாம் என்று தேவன்
சொன்னார். కానీ ఆదికాండం 3వ అధ్యాయము 3వ వచనములో స్త్రీ ఏం చెబుతుంది? ஆனால் ஆதியாகமம் 3ஆம் அதிகாரம் 3ஆம் வசனத்திலே ஸ்ரீ என்ன சொல்கிறார்? దేవుడు తినకూడదని ముట్టకూడదని అన్నారని ఇంకొక మాట యాడ్ చేసి వీరు పలుకుతున్నారు. தேவன் அதை புசிக்கவும் அதை தொடவும் வேண்டாம் என்றார் என்று இன்னொரு வார்த்தையை அதிலே சேர்த்து சொல்கிறார். వాటిని తినకూడదని వాటిని ముట్టుకోకూడదని చెప్పానని సర్పముతో అనెను. அதை புசிக்கவும் அதை தொடவும் வேண்டாம் என்று சர்ப்பத்தோடு சொன்னார். కనుక దేవుడు ఆదాముతో చెప్పాడు తినకూడదు. தேவன் ஆதாமிடம் சொன்னார் புசிக்க வேண்டாம். కానీ అవ్వ ఏం చెబుతుంది? ஆனால் ஏவாள் என்ன சொல்கிறார்? ఇంకొక మాట కలిపి సాతానుతో పలుకుతుంది. அதிலே இன்னொரு வார்த்தையை சேர்த்து சாத்தானிடம் சொல்கிறார். దేవుడు తినకూడదన్నాడు, ముట్టుకోకూడదన్నాడు. தேவன் அதை புசிக்க வேண்டாம் என்றார், அதை தொடவும் வேண்டாம் என்றார். ముట్టుకోకూడదని దేవుడు చెప్పలేదు, தொட வேண்டாம் என்று தேவன் சொல்லவில்லை. తినకూడదని మాత్రమే దేవుడు చెప్పాడు. தேவன் சொன்னது புசிக்க வேண்டாம் என்றுதான். ఆదాముతో దేవుడు ఒక్క మాట చెబితే అవ్వ రెండు మాటలు సాతానుతో పలుకుతుంది. ஆதாமிடம் தேவனாகிய கர்த்தர் ஒரு வார்த்தை சொன்னால் இந்த ஏவாள் சாத்தானிடம் ரெண்டு வார்த்தை சேர்த்து ఈ రోజున ఒక మాట బ్రదర్స్ మగవారు పలికితే ఆడవాళ్ళు 4-5 మాటలు కలిపి మాట్లాడేవారు. சகோதரர்கள் ஒரு வார்த்தை சொன்னால் சகோதரிகள் 4 வார்த்தை சொல்வார். వీళ్ళు 4 చెబితే వాళ్ళు 10 మాటలు కలిపి చెబుతారు. நீங்கள் 4 వార్த்தை சொன்னால் இந்த సహోదరిகள் 10 వార్த்தை சொல்வார். ఇది ఏదైనా తోటలో అవ్వ దగ్గర నుండి కలిగినటువంటి ఒక సంతానమైంటున్నది. ఇది ఏవాళத்தில் ఏదైనా తోటத்தில் ఉన్న ఏవాళத்தில் పుறப்பட்ட కార్యమాயிருக்கிறது. ప్రియమైన దేవునికి జనులారా, దేవుని జనమే, ఈ విధముగా సాతానుడు అవ్వ యొక్క మనస్సును చెరిపి అతని దేవుని వాక్యం మీద దేవుని మీద సందేహము కలిగే విధముగా ట్రాక్ తప్పించిన వాడుగా కనబడుతున్నాడు. ఈ విధముగా సాతాన్ இந்த ஸ்ரீடம் பேசி அவள் தேவனுடைய வார்த்தை நம்பாதபடிக்கு இவ்வளவாக பாதை விலகி செல்லும்படியாக அவன் தந்திரமாய் கிரியை செய்தான். ఆ తర్వాత ఆదికాండం 3వ అధ్యాయం 4-5 వాక్యాలుగా మనం వచ్చినట్లయితే ఈ విధముగా ఆదికాండం 3వ అధ్యాయం 4, 5 వచనத்துக்கு வருவோம் என்றால், అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలైనగా మీరు వాటిని తినుదినుమున మీ కన్నులు తెరవబడననియు మీరు మంచి చెడులను ఎరిగిన వారై దేవతల వలె ఉందిరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, ఆ స్త్రీ ఆ వృక్షమును మా ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదినే ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతను కూడా తినెను. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునికి స్తోత్రం ఉండాలి. ఆ సర్పము ముట్టకూడదు, తినకూడదని దేవుడు చెప్పాడని సర్పముతో అనినప్పుడు సర్పం ఏం చేస్తుందంటే మీరు సావనే సావరు. இந்த ஏவாள் சர்ப்பத்திடம் அதை புசிக்கவும் அதை தொடவும் வேண்டாம் என்று தேவன் சொன்னார் என்று சொன்னபோது, కనుక మీరు సావనే సావరు. அப்பொழுது சர்ப்பம் ஸ்திரியை நோக்கி, நீங்கள் சாகவே சாவதில்லை, మీరు ఆ వృక్ష ఫలములు తినట్లయితే దేవతల వలె మీరు ఉంటారు. நீங்கள் இதை புசிக்கும் நாளிலே நீங்கள் தேவர்களை போல இருப்பீர்கள். దేవతల వలె దేవుడి వలె మీరు ఉంటారు, మీ కన్నులు తెరవబడలు. అందువలనే ఆయన తినకూడదని చెప్పాడని సాతానుడు మోసపరిచి ఉన్నాడు. இப்பொழுது உங்கள் கண்கள் திறக்கப்படும், அதை புசிக்கும் நாளிலே உங்கள் கண்கள் திறக்கப்படும், நீங்கள் தேவர்களை போல இருப்பீர்கள் என்று சாத்தான் அபிதமாக செய்தது. ప్రియమైన దేవునికి జనులారా, ప్రియమైన దేవుని జనమే, కనుక దేవుని సాతాను దగ్గర నుండి మోసపోయిన మొదటి యొక్క వ్యక్తి ఈ అవ్వ ఉంటున్నది. ఈ విధంగా సాతాను మూలமாக முதலாவதாக வஞ்சிக்கப்பட்ட ஸ்ரீ ஏவாளாய் இருக்கிறார். సాతానిక స్వరమునకు లొంగిపోయిన మొదటి యొక్క వ్యక్తి ఈ యొక్క స్త్రీ అంటున్నది. సాతానుடைய వార్తకి ఇణంగిన முதலாவது ஸ்ரீதான் இந்த ஏவாள். ఈ దినాలలో కూడా అనేక మంది సాతానిక స్వరమును విని సాతానికి లొంగిపోయి జీవించేవారు అనేక మంది స్త్రీలుగా కనబడుతున్నారు. இந்நாட்களிலே சாத்தானுடைய வார்த்தைகளுக்கு செவி கொடுத்து அதற்கு இணங்குகிறவர்கள் అనేక ஸ்திரீகளாகத்தான் இருக்கிறார். లేదా పలు విధాలుగా 1-4 మాటలు కలిపి మాట్లాడేది స్త్రీలు అంటున్నారు. இல்லாவிட்டால் ஒரு வார்த்தைக்கு 4 வார்த்தை சேர்த்து பேசுகிறவர்கள் ஸ்திரீகளாகவே இருக்கிறார். లేదా దేవుని యొక్క అపరాధములలో లొంగిపోయిన వారు మొదటి గ్రూప్ స్త్రీలు అంటున్నారు. இல்லாவிட்டால் ஏவாளை போல இணங்கி போகிறவர்கள் இந்த ஸ்திரீகளா
தகுதியாகத்தான் இருக்கிறார்கள். దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். కనుక దీని గురించి మనం లోతుగా చెప్పడానికి సమయం అనుమతించడం లేదు. இதை குறித்து நாம் ஆழமாக பார்ப்பதற்கு நமக்கு நேரம் போகாது. నాలుగవదిగా మనం చూసినట్లయితే நான்காவதாக நாம் பார்க்கும்போது ప్రపంచములో మొట్టమొదటి టైలరు మొట్టమొదటిగా దుస్తులను తయారు చేసినది అవ్వ ఉంటున్నది. உலகத்திலே முதலாவதாக துணிகளை தைத்தவர் இந்த ஏவாளா இருக்கிறார். అందువల్ల ఇప్పుడు కూడా మిషన్ కుట్టేవారు ఎక్కువ మంది స్త్రీలే ఉంటున్నారు. இந்நாட்களில் அதிகமாக மிஷின்களை ஓட்டுகிறவர்கள் இந்த ஸ்திரீகளா இருக்கிறார்கள். విశాఖపట్నమే కాదు, భారతదేశమే కాదు, హోల్ వరల్డ్ లో ఎక్కువగా టైలరింగ్ పని చేసేది, దుస్తులు వ్యాపారం చేసేది స్త్రీలు ఉంటున్నారు. இந்த முழு உலகத்தில் கூட, இந்தியா அல்ல, இந்த முழு உலகத்தில் கூட அதிகமாக துணிகளை தைக்கிறவர்கள் இந்த ஸ்திரீகள் தான், துணி வியாபாரம் செய்கிற ஸ்திரீகள் தான். అందువల్ల ఆమెను గురించి ఆదికాండం 3వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే ஆகையால் அவரை குறித்து ஆதியாகமம் 3ஆம் அதிகாரத்துக்கு நாம் வருவோம் என்று 7వ వచనం మనం చదువుకుందాము. 7ஆம் వచனத்தை వాసిపోం. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకుని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఇప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడి ఉన్నవి. இப்பொழுது அவருடைய கண்கள் திறக்கப்பட்டது. ఆదాము అవ్వల యొక్క కన్నులు తెరవబడి ఉన్నవి. ஆதாம் ஏவாளுடைய கண்கள் திறக்கப்பட்டன. వారు పాపము లేకుండా జీవించినంత కాలము వారు కన్నులు మహిమతో కప్పబడి నింపబడి ఉన్నవి. அவர்கள் அறியாமையிலே ஜீவித்த நாட்களிலே அவருடைய கண்கள் மகிமையினால் மூடப்பட்டிருந்தது. పాపము ప్రవేశించిన తదుపరి వారు కన్నులు తెరవబడి ఉన్నవి. ஆனால் பாவம் அவர்களுக்குள்ளே பிரவேசித்த பின்பு அவருடைய கண்கள் திறக்கப்பட்டது. వారు దిగంబరులని వారు స్వయముగా గ్రహించిన వారుగా ఉన్నారు. அவர்கள் தாங்கள் நிர்வாகிகள் என்று அறிந்து அவர்கள் தங்களுக்கு வஸ்திரங்களை ஆயத்தமாக்கி వెంటనే తమ యొక్క దిగంబరత్వమును కప్పుకొనుటకు వారు పరిగెత్తి వారు ఏదైనా తోటలో అంజూరపు యొక్క ఆకులు కచ్చడములుగా కుట్టుకొని ఉన్నారు. அவர்கள் தாங்கள் நிர்வாகிகள் என்று அறிந்து அவர்கள் ஓடி அந்த ஏதேன் தோட்டத்திலே அத்தி இலைகளை பறித்து அவர்கள் கச்சைகளை உண்டு பண்ணினார். ఆ ఏదైనా తోటలోనే అవ్వకి అప్పుడే చాలా తెలివితేటలు ఉన్నవి. அந்த ஏதேன் தோட்டத்திலே அப்பொழுதே இந்த ஏவாளுக்கு அதிகமான அறிவும் ஞானமும் இருந்தது. వెంటనే ఏదో చిన్న చిన్న సైజు ఆకులు వారు కుట్టుకోలేదు. உடனடியாக ஏதேன் தோட்டத்திலே கிடைத்த சின்ன சின்ன இலைகளை அவர்கள் தைத்துக் கொள்ளவில்லை. అంజూరపు ఆకులంటే ఇస్తరాకులంత వెడల్పు ఉంటాయి. இந்த அத்தி இலை என்றால் அது இஸ்ராக்கு இலையை போன்று பெரிதாக 4 ఆకులు అయితే చాలు, ఇక ఆ యొక్క దిగంబరత్వం అనేది ఫుల్ అయిపోతుంది. அந்த 4 இலைகளை சேர்த்து வைத்தால் போதும் அவருடைய நிர்வாணம் மறைக்கப்படும். వెంటనే వారు పాపులను గ్రహించిన తరువాత వేపాకో మర్రి చెట్టాకో చింత చెట్టు ఆకు దగ్గరకో వారు వెళ్ళలేదు. அவர்கள் தாங்கள் பாவிகள் என்று பாபம் அவருக்கு பிரவேசித்தம் என்று நிர்வாகிகள் என்று அறிந்த முன்பு அவர்களுக்கு ஏதோ புனித மருத்துவலையோ வேப்பையிலையோ அவர்கள் சேர்த்துக் கொள்ளவில்லை. ఆ యొక్క ఆకులతో వారు కచ్చడముల వస్త్రాలు కుట్టుకోవడానికి వీలు పడదు. அந்த இலைகளினாலே அவர்கள் வஸ்திரத்தை உண்டு பண்ணி அவருடைய நிர்வாகத்தை மறைக்க முடியும். అందువల్ల ఏదైనా తోటలో పెద్ద పెద్ద ఆకులు ఏ చెట్టుకున్నాయో వారు తెలుసుకొని అంజూరపు చెట్టు దగ్గరకు వెళ్లి ఆకులు కోసి వారు కుట్టుకొని దిగంబరత్వాన్ని కాపాడుకొని ఉన్నారు. அவர்கள் ஏதேன் தோட்டத்திலே எந்த இலை பெரிதாக இருக்கும் என்று அறிந்தவர்களாய் அவர்கள் அத்தி இலைகளை பறித்து தங்களுக்கு கச்சைகளை உண்டு பண்ணிக் ఈ கொண்டார். యొక్క అంజూరపు ఆకులు తమ యొక్క స్వనీతిని స్వయ చిత్తాన్ని బయలుపరచినది. இந்த அத்தி இலைகள் அவருடைய சுயநீதி சுயசித்தத்தையும் காட்டுகிறது. వారు సొంత జ్ఞానముతో నీతితో ఆ యొక్క ఆకులతో కచ్చడములు కట్టుకొని దిగంబరత్వాన్ని వారు చుట్టూ వాటిని ఉంచుకొని ఉన్నారు. அவர்கள் தங்கள் சொந்த ஞானத்தினாலும் சொந்த சுய சித்தத்தினாலும் சுய நீதியினாலும் அவர்கள் அத்தியிலைகளை பறித்து அவர்கள் தங்களை சுற்றி தைத்து மறைத்துக் கொண்டார். ప్రియమైన దేవుని యొక్క జనులారా, பிரியமான தேவனுடைய ஜனமே, అందువల్ల దేవుడు వారి యొక్క స్థితిని చూసి వారిని పిలిచినప్పుడు వారు తోట మధ్యలో ఎక్కడో దాగుకొని ఉన్నారు. அவர்கள் தங்களுடைய நிலவரத்தை அவர்கள் அறிந்தவர்களாய் தோட்டத்திலே மறைந்து கொண்டிருக்கும் போது தேவன் அழைத்த போது மறைத்துக் கொண்டார். వారు వస్త్రాలు తయారు చేసుకోవడం మాత్రమే కాకుండా దేవునికి దూరం అయిపోయిన వారుగా ఉన్నారు. அவர்கள் வஸ்திரத்தினால் தங்களை மறைத்துக் கொண்ட போதிலும் அவர்கள் தேவனுக்கு தூரமாகவே இருந்தார். దిగంబరత్వాన్ని మాత్రం వారు కప్పుకున్నారు గాని దేవుని ఎదురుగా రాకుండా తోటలో దూరముగా ఉండి వారు దేవుని స్వరమై ఉన్నారు. அவர்கள் தங்கள் நிர்வாகத்தை மறைத்துக் கொண்டார்கள் என்றாலும் தேவனுடைய சத்தத்தை கேட்ட மாத்திரத்திலே அவர்கள் தூரமாய் மறைந்து கொண்டார். దేవుడు ఏదైనా తోటకు వచ్చినప్పుడు ఆదామా ఆదామా అని పిలిచి
వారిద్దరూ తోటలో దాగుకొని దూరముగా ఉన్నారు. தேவனாகிய கர்த்தர் தோட்டத்திலே வந்து ஆதாமே ஆதாமே என்று கூப்பிடும்போது அவர்கள் தங்கள் நிர்வாகத்தை மறைத்துக் கொண்ட போதிலும் ஒளிந்து கொண்டார். ఎప్పుడైతే వారిలో పాపం ప్రవేశించినదో దేవునికి దూరస్తులుగా ఉన్నారు. எப்பொழுது அவர்களுக்குள்ளே பாவம் பிரவேசித்ததோ அப்பொழுதே அவர்கள் தேவனுக்கு தூரமானார். వారిలో పాపం లేనప్పుడు దేవునితో దగ్గరగా ఏదేని తోటలో వారు ఉన్నారు. அவர்களுக்குள்ளே பாவம் இல்லாத போது அவர்கள் தேவனுடைய தோட்டத்திலே தேவனோடு ஐக்கியமாக పాపము ప్రవేశించిన తరువాత తోటలో దూరముగా పారిపోయి ఉన్నారు. அவர்களுக்குள்ளே பாவம் பிரவேசித்த பின்பு அவர்கள் ஏதேன் தோட்டத்திலே தேவனுக்கு தூரமாக కనుక అందువల్ల వారు దూరముగా వెళ్లి దేవునికి స్వరమును వినలేని వారుగా ఉన్నారు. அவர்கள் தேவனுடைய சத்தத்திலே தேவனுடைய சத்தத்தை கேட்க கூடாதவர்களாயிருந்தார். ఇదే ఆత్మ ఫరోలో కూడా ఉన్నది. இதே ஆவியானங்களே உள்ளது. కనుక వారు చెబుతున్నారు, అరణ్యానికి వెళ్లి మా దేవుని మేము ఆరాధించుకోవాలి. அவர்கள் வனாந்திரத்துக்கு போய் தேவனுக்கு ஆராதனை செய்ய வேண்டும். కానీ మీరు వెళ్ళండి కానీ దూరం వెళ్ళవద్దని చెబుతున్నాడు. அப்பொழுது பாவோடு அவர்கள் நீங்கள் போக வேண்டாம் என்று சொல்கிறார். మీ దేవుని ఆరాధించుకోవడానికి మీరు వెళ్ళండి, కానీ దూరము మాత్రం మీరు ప్రయాణం చేయవద్దు. உங்களுக்கு தேவனை ஆராதிப்பதற்காக நீங்கள் போகலான தூரமாய் போக வேண்டாம். ఈ రోజుల్లో కూడా అనేక మంది ఫలానా గుడి చాలా దూరం అండి అన్నేడు, అంత దూరం ఎందుకు అని వారు ఏరియాలో ఉన్న గుడిలకు వెళ్లే వారు ఉన్నారు. இந்நாட்களில் கூட அநேகர் அந்த எல்லையில் இருக்கிற அந்த ஆலயம் எவ்வளவோ தூரம் ஆயா நாங்கள் பக்கத்திலே போகிறோம் என்று போகிறார். ఎన్నో చర్చిలోనే ఎక్కడ వెళ్ళవచ్చు, అంత దూరం ఎందుకు వెళ్ళాలి? எத்தனையோ சர்ச்சுகள் இருக்கும் போது அவ்வளவு தூரத்திற்கு நாம் ஏன் போக வேண்டும்? కానీ ఇది ఫరో యొక్క ఆత్మ ఉంటున్నది. அது ஒரு பார்வோனின் ஆவியா இருக்கிறது. అందువల్ల ఫరో మీ దేవుని ఆరాధించుకోండి, కానీ దూరముగా మీరు వెళ్ళవద్దు. ஆகையால் தான் பார்வோன் சொல்லுகிறார், நீங்கள் தேவனை போய் ஆராதிங்கள் என்றால் దూరமாய் போக வேண்டாம் என்று. ఇక్కడ ఆదాము అవ్వలు కూడా పాపము ప్రవేశించిన తరువాత వారు దేవునికి దూరమైపోయి ఉన్నారు. ஆதாமும் ஏவாளும் கூட இங்கேயும் பாவம் அவர்களுக்குள்ள பிரவேசித்த முன்பு தேவனுக்கு தூரமாயினார். ప్రియమైన దేవునికి జనులారా, பிரியமான தேவனுடைய ஜனமே, అప్పుడు దేవుడు వారికి చర్మపు చొక్కాలు చేసి తొడిగించి ఏదైనా తోటలో ఉండి దేవుడు వారిని బయటకు పంపాడు. அப்பொழுது தேவனாகிய கர்த்தர் அவர்களுக்காக தேவனுடைய முன்படி ஏதோ தோட்டத்திலிருந்து வெளியே அனுப்பினார். దేవుని దయ కనికరము జాలి వారిలో పాపము ప్రవేశించినా సరే వారిని వట్టి చేతులతో తోట బయటకు పంపలేదు. ஏதோ தோட்டத்திலிருந்து தேவன் அவரை வெறுங்கையாய் அனுப்பிவிடாமல் மகா இரக்கமும் மகா ஒழுக்கமும் உள்ளவராய் அவர் அவர்களுக்காக தோளுடைய உண்டுபடி தைத்து கொடுத்து அனுப்பினார். వారిని బయటకు పంపేటప్పుడు ఒక డ్రెస్ కుట్టించి రెడీమేడ్ డ్రెస్ తొడిగించి వారిని బయటకు పంపాడు. அவர்கள் ஏதோ தோட்டத்துக்கு வெளியே அனுப்ப முன்னதாக அவர்களுக்காக ரெடிமேட் ட்ரெஸ்ஸை தேவன் தைத்து கொடுத்து அனுப்பினார். కనుక రెడీమేడ్ డ్రెస్ ఆ రోజుల్లోనే ఏదేను తోటలో ఉన్నది. அந்த நாட்களிலேயே ஏதோ தோட்டத்திலே ரெடிமேட் ட்ரெஸ் ఈ உருவாகி దినాలలో అనేక రెడీమేడ్ షాపుల్లో ఏ విధంగా ఉన్నాయో ఏదైనా తోటలో ఆ దినాల్లో కూడా ఉన్నది. దేవుడు ఆదాములను బయటకు పంపించేటప్పుడు ఆ డ్రెస్ తొడిగించి వారిని పంపించాడు. நாட்களிலே ரெடிமேட் ஷாப்புகளில் எவ்விதமாக ரெடிமேட் ட்ரெஸ் கிடைக்கிறதோ அவ்விதமாகவே ஏதோ தோட்டத்திலேயே தேவனாகிய கர்த்தர் ஆதாமுக்கும் ஏவாளுக்கும் ரெடிமேட் ட்ரெஸ் தைத்து கொடுத்து ஏதோனை விட்டு வெளியே அனுப்பினார். దేవుని యొక్క కనికరము తోటలో వారి మీద ఉన్నది. தேவனுடைய இரக்கம் தோட்டத்திலே அவர்கள் மேல் இருக்கிறது. దేవుడు వారికి చర్మము చొక్కాలు చేయించాలంటే దేవుడు బలియాగముగా ఒక జంతువుని వధించాడు. அந்த தேவன் அவர்களுக்காக தேவனுடைய உண்டுபடினார் என்றால் அதற்கென்று ஒரு மிருகத்தை அடித்தார். అందువల్ల ఆ జంతువు బలి పశువే మన ప్రభువైన యేసుక్రీస్తు. அடிக்கப்பட்ட பலிமிருகத்தால் கர்த்தராகிய இயேசு கிறிஸ்து జగత్పునాది వేయబడక మునిపే ఆయన వధింపబడిన గొర్రె పిల్ల అని రాయబడి ఉన్నది. உலக தோற்றத்துக்கு முன்னதாகவே அடிக்கப்பட்ட ஆட்டுக்குட்டி அவராயிருக்கிறார். ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనము. வெளிப்படுத்தின விசேஷம் 11ஆம் அதிகாரம் 8ஆம் வசனம். 13:8 ప్రకటన గ్రంథము 13:8. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారం చేయుదురు. దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்ടെ. జగత్పునాది వేయబడక మునిపే వధింపబడిన దేవుని గొర్రె పిల్ల, உலக தோற்றத்து முதல் அடிக்கப்பட்ட ஆட்டுக்குட்டி ஆனவர். జగత్పునాది వేయబడక మునిపే ఆయన వధింపబడ్డాడు. உலக தோற்றத்திற்கு முன்னே அவர் அடிக்கப்பட்டார். ఆదాముల పాపము నిమిత్తమై ఏదైనా తోటలో గొర్రె పిల్ల వధింపబడినది. நம்முடைய பாவத்தின் நிமித்தமாக ஏதோ தோட்டத்திலே ஆட்டுக்குட்டியானவர் அடிக்கப்பட்டார். అందువల్ల దేవుడు వారిని పంపించేటప్పుడు వధింపబడిన
ఆయన బలిపశు చర్మముతో చొక్కాలు తొడిగించి వాని ఏజేను తోటలోని పంపించాడు. ஐயோ தேவனாகிய கர்த்தர் ஏதோ தோட்டத்திலிருந்து அவரை திறந்துவிடும் முன்னதாக அடிக்கப்பட்ட பலிபீடத்தின் தோலுடைகளை செய்து ஊட்டுவித்து அனுப்பினார். అందువల్ల లోకములో మొట్టమొదటిగా టైలరింగ్ పని చేసినది, వస్త్రములను తయారు చేసిన మొదటి స్త్రీ అవ్వ ఉంటున్నది. ஆகையால் உலகத்திலே முதலாவதாக டெய்லரிங் வேலை செய்தது இந்த ஏவாளாயிருக்கிறார். ఐదవదిగా చూసినట్లయితే, ஐந்தாவதாக பார்க்கும்போது ఈమెలో ఉన్నటువంటి ఐదవ అనుభవం నరహంతకుడైన కుమారుని కనినటువంటి మొదటి తల్లి హవ్వ ఉంటున్నది. இந்த ஐந்தாவது அனுபவத்தை நாம் பார்க்கும்போது முதலாவதாக கொலைபாதகனை பெற்றெடுத்த தாய் இந்த ஏவாள் தான். ఆది కాండం 4వ అధ్యాయం 1వ వాక్యం చదువుకుందాం. ஆதியாகமம் 4వ అధ్యాయం 1వ వచనం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనుని కని, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను. నేను దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం ఉండాలి. లోకములో మొట్టమొదటిగా నరహంతకుడిని కనినటువంటి తల్లి ఈ యొక్క కయ్యిన అవ్వ ఉంటున్నది. உலகத்திலே முதலாக ஒரு கொலைபாதகனை பெற்றெடுத்த தாய் இந்த ஏவாளாயிருக்கிறார். ఈ యొక్క అవ్వ కయ్యను కనినప్పుడు యెహోవా వలన నేను ఒక మనుషుని పొందితని సంపాదించుకుంటుని అని ఆమె పలుకుతుంది. இவ்விதமாக அவள் காயினை பெற்றெடுத்த போது கர்த்தரால் ஒரு மனுஷனை பெற்றேன் என்றார். నేను ఒక మనిషిని సంపాదించుకొని ఉన్నాను. நான் ஒரு மனுஷனை சம்பாதித்தேன். యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకొని ఉన్నాను. கர்த்தருடைய தயவினால் நான் ஒரு மனுஷனை பெற்றெடுத்தேன். ఆ మనుషుడి పేరే కయ్యను. அந்த மனுஷனுடைய பெயர் தான் காயின். కయ్యను అనగా అర్థం ఏంటి? இந்த காயின் என்றால் அர்த்தம் என்ன? యెహోవా వలన నేను సంపాదించుకున్నాను. கர்த்தரால் சம்பாதிக்கப்பட்டவன். లేదా దేవుని వలన ఒక వ్యక్తిని నేను పొందుకున్నాను. கர்த்தரால் ஒரு மனுஷனை நான் பெற்றேன். లేదా దేవుని దయ వలన ఒక వ్యక్తిని నేను సంపాదించుకున్నాను. தேவனுடைய தயவினால் நான் ஒரு மனுஷனை சம்பாதித்தேன். కయ్యను అనగా దేవుని వలన పొందిన వ్యక్తి. இந்த காயின் என்றால் கர்த்தரால் பெற்றவன். లేనట్లయితే దేవుని వలన నేను పొందుకున్నటువంటి ఒక మనుషుడు. இல்லாவிட்டால் தேவனால் பெற்றுக்கொள்ளப்பட்ட மனுஷன். దేవునికి స్తోత్రం కలుగునుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఈ కయ్యను పొలములో ఆయన వ్యవసాయం చేసేవాడు. இந்த காயினோ அவன் விவசாயம் செய்தவன். భూమిని సేద్యపరిచేవాడు. அவன் பூமியை செம்மைப்படுத்தினவன். తన యొక్క పొలములో పండిన ధాన్యమును దేవునికి అర్పణగా ఇచ్చాడు. அவன் தன்னுடைய வயலிலே விளைந்த தானியத்தை தேவனுக்கு காணிக்கையாக வைத்தான். కానీ ఆ యొక్క అర్పణను కానుకను దేవుడు అంగీకరించలేదు. ஆனால் அந்த தானியத்தை காணிக்கையை தேவன் ஏற்றுக்கொள்ளவில்லை. అదే సమయంలో హేబేలు కూడా దేవునికి ఒక అర్పణ అంగీకరించాడు. அதே வேளையிலே ஆபேலு கூட தேவனுக்கு ஒரு காணிக்கை கொண்டு வந்தான். హేబేలు అనగా అనేకమైన అర్థములు ఉన్నవి. இந்த ஆபேல் என்றால் அநேக விதமான அர்த்தங்கள் உண்டு. హేబేలు అనగా ఆయన దేవునికి ప్రియమైన వాడు. இந்த ஆபேல் என்றால் கர்த்தருக்கு பிரியமானவன். లేనట్లయితే క్రొవ్వినటువంటిది తొలిచూలని తన అర్పణాన్ని దేవుడు అంగీకరించాడు. அவனுடைய கொழுமையான தலையீச்சுகளான ஆடுகளை அவன் தேவன் அங்கீகரித்தார். హేబేలు నీతిమంతుడని రాయబడి ఉన్నది. ஆபேல் நீதிமான் என்று எழுதப்பட்டது. అందువల్ల ఆయన చనిపోయినప్పుడు భూమిలో నుండి ఆయన యొక్క రక్తములో ఒక స్వరము వినబడుతుంది. இப்பொழுது ஆபேல் அவன் மரித்த போதும் அவனுடைய ரத்தம் இந்த பூமியிலிருந்து கூப்பிடுகிறது. ప్రియమైన దేవునికి బిడ్డలారా, பிரியமான தேவனுடைய பிள்ளையே, హేబేలు అనగా ఊపిరి, ఆయన స్వరం, ఆయన శబ్దం రక్తములో నుండి భూమిలో నుండి పైకి వినబడుతుంది. அமிதமாக ஆபேல் என்றால் அவனுடைய ரத்தம் பூமியிலிருந்து கூப்பிடுகிறது. 10వ వచనం చదవండి. 10వ ఆది కాండం 4వ అధ్యాయం 10. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். నీ తమ్ముని యొక్క రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. உன் சகோதரனுடைய ரத்தத்தின் சத்தம் என்னை நோக்கி கூப்பிடுகிறது. కయ్యను అనగా యెహోవా వలన పొందినటువంటి ఒక వ్యక్తి. இந்த காயின் கர்த்தரால் கிடைக்கப்பட்டவன். అతడు శపింపబడిన వాడై దేశ దిమ్మరిగా మార్చబడ్డాడు. அவன் சபிக்கப்பட்டவனோ தேச துரோகியாய் மாற்றப்பட்டான். ఆ తర్వాత హేబేలు
ఆ రక్తము భూమిలో ఉండి ఒక స్వరము వలె పైకి వినపడుతుంది. இப்பொழுது ஆபேலுடைய ரத்தமானது பூமியிலிருந்து ஒரு சத்தமாக புறப்பட்டு செல்கிறது. హేబేలు అనగా ఆయన ఊపిరి పైకి వినబడుతున్నది. இந்த ஏபேல் என்றால் அவனுடைய மூச்சு அவங்க மேலே கேட்கப்படுகிறது. ప్రియమైన దేవునికి జనులారా, பிரியமான தேவனுடைய ஜனமே, కనుక ప్రపంచంలో మొట్టమొదటిగా నరహంతకుడిని కనినటువంటి ఒక తల్లి అవ్వ అంటున్నది. ஆகையால் இப்படிப்பட்ட கொலைபாதகளை முதலாவதாக பெற்றெடுத்த தாய்தான் ஏவாள். తన మొదటి కుమారుడైన కయ్యను వలన ఆమె కూడా శపింపబడి వెలువేయబడిన స్థితిలో కనబడుతున్నది. தன்னுடைய மூத்த குமாரனாக காயின் மூலமாக அவள் வெளியே தள்ளப்பட்டவளாய் காணப்பட்டாள். అయినప్పటికీ తన చిన్న కుమారుడైన హేబేలు ద్వారా మరలా ఆమె నూతన పరచబడి షేతు అనే కుమారుని కని ఉన్నది. இப்பொழுது இந்த ஆபேல் அவனுடைய இளைய குமாரன் மூலமாக இப்பொழுது அவள் திரும்பவும் உயிர்ப்பிக்கப்பட்டு மூன்றாவதாக சேத் என்கிற குமாரனை பெற்றெடுத்தாள். ఆది కాండం 4వ అధ్యాయం 25వ వచనం. ஆதியாகமம் 4:25. ఆది కాండము 4వ అధ్యాయము 25వ వచనం. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయీను చంపిన హేబెలునకు ప్రతిగా దేవుడు నాకు మరి యొక్క సంతానమును నియమించుననుకొని అతనికి షేతు అను పేరు పెట్టెను. చదవండి. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఏనోషు అను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం ఉండాలంటే ఈ యొక్క నరహంతకుడు కనినటువంటి ఈ యొక్క అవ్వ నరహంతకుడి యొక్క జీవితము ద్వారా ఆమె వెలువేయబడి దేవుని సముఖములోని ఆమె ప్రార్థన లేని స్థితిలో కనబడుతున్నది. இப்பொழுது இந்த கொலைபாதகளை பெற்றெடுத்த தாய் தேவனுடைய சமூகத்திலே காணப்படாதவளாய் இருந்தாள். హేబేలుకు ప్రతిగా కయ్యను చంపిన హేబేలు ప్రతిగా ఆమె మరొక కుమారుని కన్నది. ఆ కుమారుడు పేరు షేతు అని రాయబడి ఉన్నది. தாயின் கொலை செய்த ஆபேலுக்கு பதிலாக அவள் இன்னொரு குமாரனை பெற்றெடுத்தாள். அவன் தான் சேத். హేబేలు కయ్యను ద్వారా వెలువేయబడింది. హేబేలు మానవ ద్వారా తిరిగి ఆమె నూతనపరచబడింది. தாயின் மூலமாக அவள் வெளியே துரத்தப்பட்டாள். அவள் இன்னொரு குமாரன் மூலமாக மறுபடியும் சேர்க்கப்பட்டாள். హేబేలు ద్వారా షేతును కనినది. இந்த ஆபேலுக்கு பதிலாக சேத்தை பெற்றெடுத்தாள். ఆ షేతు ఏనోషును కని ఉన్నాడు. அந்த சேத்தை ஏனோசை பெற்றெடுத்தாள். హేబేలు తర్వాత ముని మనవడ ద్వారా హవ్వ యొక్క జీవితం మరలా నూతనపరచబడి ఆమె ప్రార్థన చేయడం ప్రారంభించబడినది. இந்த சேத்துடைய ஜீவித்திற்கு அப்புறமாக அவர்கள் புதிதாக்கப்பட்டு தேவனை தெரிந்து கொள்ள ஆரம்பித்தார். ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక మీదట అవ్వ పేరు గాని కయ్యని పేరు గాని వేద గ్రంథంలో రాయబడలేదు. இதற்கு பின்னதாக இந்த காயினுடைய பேராவது இந்த ஏவாளுடைய பேராவது எழுதப்படவில்லை. అయితే ఆదామం 930 సంవత్సరాలు ఆయన జీవించి మృతి నొందాడని బైబిల్లో రాయబడి ఉన్నది. ஆதாம் 930 வருடம் உயிரோடு இருந்து அவன் மரித்தான். అవ్వ ఎన్ని సంవత్సరాలు జీవించిందో, ఎలాగ ఆదాముతో కాపురం చేసిందో, అవ్వ ఎలాగ మరణించిందో చరిత్ర బైబిల్లో లేనే లేదు. இந்த ஏவாள் எவ்விதமாக ஆதாமோடு அதற்கு பின்னதாக எத்தனை வருஷமாக வாழ்ந்தாலோ எப்பொழுது மரித்தாலோ அதை குறித்து வேதத்திலே எழுதப்படவில்லை. కయీను హేబేలు షేతు ఏనోషు వారిని గురించి వేద గ్రంథంలో రాయబడి ఉన్నది. காயினை குறித்தும் ஆபேலை குறித்தும் சேத்தை குறித்தும் ஏனோசை குறித்துமே வேதத்தில் எழுதப்பட்டது. ఆదాము యొక్క వంశావళి అంతవరకే రాయబడి ఉన్నది. ஆதாமுடைய வம்ச வரலாறு அதுவரைக்கும் தான் எழுதப்பட்டது. ఒకవేళ ఆదాము 930 సంవత్సరాలు జీవించాడని వేద గ్రంథం మనకు బోధిస్తుంది. இந்த வேதாவு ஒரு பக்கத்தில் ஆதாம் 930 வருடம் ஜீவித்தார் என்று போதிக்கிறது. అప్పుడు ఇంచుమించు అవ్వ కూడా సుమారు 900 సంవత్సరాలు జీవించామే ఉండవచ్చును. ஒருவேளை ஏவாளு கூட 900 வருஷம் ஜீவித்திருக்க கூடும். కానీ బైబిల్లో ఆ విధంగా రాయబడలేదు. ஆனால் அதை குறித்து வேதத்திலே எழுதப்படவில்லை. ఆదాముతో ఎన్ని సంవత్సరాలు కాపురం చేసిందో, ఎప్పుడు జీవించిందో, ఎప్పుడు మరణించిందో, ఎంతమంది పిల్లలను అవ్వ కని ఉన్నదో బైబిల్లో మనకు రాయబడలేదు. அவ்விதமாக அவள் எத்தனை வருடம் ஆதாமோடு தொடர்ந்து ஜீவித்தாலோ, அவள் எப்பொழுது மரித்தாலோ, எத்தனை பேரை பெற்றெடுத்தாலோ அதை குறித்து வேதம் சொல்லவில்லை. కానీ ఒకవేళ కయ్యను హేబేలు ప్రతిగా షేతు ఏనోషు వీరు ముగ్గురు నలుగురు పిల్లల గురించి ఈ ఆది కాండము 4వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. ஆதியாகமம் 4ஆம் அதிகாரத்திலே காயினை குறித்தும் ஆபேலை குறித்தும் சேத்தை குறித்தும் அவன் பெற்றெடுத்த ஏனோசை குறித்துமே எழுதப்பட்டது. ఒకవేళ అవ్వ
ఆదాము వలె 900 సంవత్సరాల పైగా ఆమె బ్రతికి ఉంటే అనేకమైన పిల్లల్ని కని ఆమె ఉండవచ్చును. ஒருவேளை ஆதாமை போலவே ஏவாளு கூட 900 வருடத்துக்கு மேலாக ஜீவித்திருந்தால் அவன் அநேக பிள்ளைகளை பெற்றெடுத்திருக்க. కానీ అవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథములో రాయబడలేదు. ஆனால் அப்படிப்பட்ட ஒரு காரியம் வேதாகமத்திலே எழுதப்படவில்லை. ఇది అవ్వలో ఉన్నటువంటి 5వ శ్రేష్టమైన అనుభవం అంటున్నది. இது 5வது விசேஷமான ஏவாளின் அனுபவமாக இருக்கிறது. 6వదిగా చూచినట్లయితే 6வதாக பார்க்கும்போது ఆమె అవ్వలో ఉన్నటువంటి శ్రేష్టమైన అనుభవం 6వది ఏమిటంటే 6వதாக அவளுக்குள்ளே இருந்த ஒரு விசேஷமான அனுபவம் என்னவென்றால் సిలువను గురించినటువంటి దేవుని యొక్క ప్రవచనం ఏదైనా తోటలోనే అవ్వతో దేవుడు మాట్లాడి ఉన్నాడు. இந்த சிலுவையை குறித்த தீர்க்கதரிசனத்தை ஏதேன் தோட்டத்திலேயே ஏவாளோடு தேவன் பேசினார். కల్వారి యొక్క సిలువలో దైవ ప్రవచనాన్ని గురించి కల్వరిలో జరిగిన ఆ యొక్క యేసు మరణాన్ని గురించి ఏదైనా తోటలోని ఆ ఆదికాండము 3వ అధ్యాయంలోని దేవుడు ఆ ప్రవచనమును ఆదికాండములోనే రాయబడి ఉన్నది. கல்வாரியிலே கர்த்தராகிய இயேசு கிறிஸ்துவை குறித்து அந்த தீர்க்கதரிசனம் குறித்து தேவனாகிய கர்த்தர் ஏதேன் தோட்டத்திலேயே ஏவாளோடு தீர்க்கதரிசனமாக உரைத்தார். ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. ஆதியாகமம் 3వ அதிகாரம் 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదువని చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగజేసేదను. உனக்கும் ஸ்திரீக்கும் உன் வித்துக்கும் அவன் வித்துக்கும் பகை உண்டாக்குவேன். నీకును స్త్రీకిని వైరము నేను కలుగజేసేదను. உனக்கும் ஸ்திரீக்கும் பகை உண்டாக்குவேன். నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగజేసేదను. உன் வித்துக்கும் அவள் வித்துக்கும் பகை உண்டாக்குவேன். అది నిన్ను తల మీద కొట్టును, ఆయన నిన్ను మడమ మీద కాటువేయును. அவர் உன்னை தலையை நசுக்குவார், நீ அவர் குதிங்காலை நசுக்குவார். ప్రియమైన దేవునికి బిడ్డలారా, பிரியமான தேவனுடைய பிள்ளைகளே, ఈ సంతానమునకు ఆమె సంతానానికి వైరము కలుగజేసేదను. உன் வித்துக்கும் அவள் வித்துக்கும் பகை உண்டாக்குவேன். మొదటి యొక్క స్త్రీగా నిర్మింపబడిన ఈ స్త్రీలో నుండి పాపం అనేది ప్రవేశించి ఉన్నది. இந்த முதலாவதாக ஸ்திரீயிலே முதலாவதாக பாவம் பிரவேசித்தது. ప్రపంచములో పాపము ప్రవేశించిన మొదటి వ్యక్తి ఈ యొక్క అవ్వ అంటే ఈ యొక్క స్త్రీ అంటున్నది. உலகத்திலேயே முதலாக பாவம் பிரவேசித்த நபர் தான் இந்த ஏவாள். ఈమె ద్వారా సర్వ లోకము మనుషులందరూ కూడా పాపమునకు బానిసలుగా మార్చబడ్డాడు. இவள் மூலமாகத்தான் உலகம் முழுவதும் ஜனங்கள் எல்லாரும் பாவத்துக்குள்ளாக மாற்றப்பட்டார். రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వాక్యానికి మనం వచ్చినట్లయితే எபிரேய 5వ அதிகாரம் 15వ వచనத்துக்கு நாம் வருவோம் என்றால் ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములోనికి ఎలాగ ప్రవేశించినదో మనుషులందరికీ సంప్రాప్తమై ఉన్నది. அவ்விதமாக ஒரு மனிதன் மூலமாக இந்த பாவமானது உலகம் முழுவதும் உள்ள எல்லா மனுஷருக்குள்ளே அது பிரவேசித்தது. అనగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము అది లోకములో మనుషులందరికీ వ్యాపించి ఉన్నది. ஒரு மனிதன் மூலமாக பாவமும் அந்த பாவத்தின் மூலமாக மரணமும் உலகத்தார் முழுவதும் அவருக்கு பிரவேசித்தது. ఆ ఒకే మనుషుడు ఏదైనా తోటలో ఈ యొక్క అవ్వ అంటున్నది. அந்த ஒரே மனுஷன் தான் இந்த ஏதோ தோட்டத்திலே காணப்பட்ட ஏவாளாய் இருக்கிறார். ఆమె ద్వారా పాపము ప్రవేశించింది. அவள் மூலமாகத்தான் பாவம் முதலாவதாக பிரவேசித்தது. ఆ స్త్రీ ద్వారా పాపము మనుషులందరికీ వ్యాపించి ఉన్నది. அந்த ஸ்திரீ மூலமாகத்தான் பாவம் உலக மனுஷர் எல்லாருக்கும் வியாபித்தது. ఆ స్త్రీ ద్వారా పాపము ప్రవేశించింది కాబట్టి அந்த ஸ்திரீ மூலமாக ஒருவேளை பாவம் பிரவேசிக்காவிட்டால் ఆ పాపము పరిహరింపబడాలంటే యేసుక్రీస్తు కూడా నూతన మందిర కాలములో కన్య అయిన మరి ఒక స్త్రీ గర్భములో ఆయన జన్మించాడు. அந்த பாவம் பரிகரிக்கும்படியாகத்தான் முதலாவதாக புதிய ஏற்பாட்டு காலத்திலே ஒரு கன்னியின் வயிற்றுக்குள்ளே இயேசு பிறந்தார். ఒక స్త్రీ ద్వారా పాపం అనేది సర్వలోకములోనికి వ్యాపించింది. ఆ పాపము ద్వారా మనుషులందరికీ అది వ్యాపించింది కాబట్టి నూతన మందిర కాలములో యేసు ఆ పాపమును పరిహరింపబడిన నిమిత్తమై స్త్రీ గర్భమున ఆయన జన్మించాడు. ஒரு ஸ்திரீயின் பாவத்தின் மூலமாக மனுஷன் எல்லாரும் பாவமில்லாக மாற்றப்பட்டவர்கள் அந்த பாவத்தை பரிகரிக்கும்படியாக ஒரு கன்னியாகிய ஸ்திரீயின் வயிற்றிலே
இயேசு உருவானார். అందువల్ల నీ సంతానమునకు ఆమె సంతానమునకు నేను వైరము కలుగజేసేదను. ஆகையால் தான் உன் வித்துக்கும் அவள் வித்துக்கும் பகை உண்டாக்குவேன். ఒక స్త్రీ ద్వారా పాత నిబంధన కాలములో పాపము లోకమంతా ప్రవేశించిన విధముగా నూతన నిబంధన కాలములో కన్య అయిన మరి అనే స్త్రీ ద్వారా యేసు జన్మించి పాపమునకు నివారణగా కల్వరిలో బలిగా మార్చబడ్డాడు. பழைய ஏற்பாட்டு காலத்தில் ஒரு ஸ்திரீயின் மூலமாக பாவம் எவ்விதமாக மனுஷர் எல்லோருக்குள் பிரவேசித்ததோ அந்த பாவத்தை பரிகரிக்கும்படியாக ஒரு கன்னி ஸ்திரீயாகிய மரியாதை மூலமாக இயேசுவின் மூலமாக அந்த பாவம் பரிகரிக்கப்பட்டது. అందువల్ల ఆది కాండము 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో ఆ స్త్రీని గురించి ఉన్నది గాని ఆమె పేరు రాయబడలేదు. ஆதியாகமம் 2வது அதிகாரம் 3வது அதிகாரத்திலே அந்த ஸ்திரியை குறித்து சொல்லப்பட்டதே அல்லாமல் அவளுடைய பெயர் சொல்லப்படவில்லை. కనుక ఆమె యొక్క పేరు 3వ అధ్యాయం 20వ వచనములో అవ్వ యొక్క పేరు అక్కడ రాయబడి ఉన్నది. ஆதியாகமம் 3வது அதிகாரம் 20வது வசனத்திலே ஏவாளுடைய பெயர் எழுதப்பட்டிருக்கிறது. 20వ వచనం. 20వ వచనం 3:20. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను, ఏలైనగా ఆమె జీవము గల ప్రతి వానికిని తల్లి. ఆదాము తన భార్యకు అవ్వ అని పేరు పెట్టెను. ஆதாம் தன் மனைவிக்கு ஏவாள் என்று பெயரிட்டான். ఏలైనగా ఆమె జీవము గల ప్రతి వానికి తల్లి. ஏனெனில் அவள் ஜீவனுள்ளோர் எல்லோருக்கும் தாய். అప్పుడు ఏదైనా తోటలో ఈ స్త్రీ ద్వారా పాపము ప్రవేశించింది కాబట్టి ఆమెను పాపము పాపి అని ఆదాము పిలవలేదు. ஏதோ தோட்டத்திலே இந்த ஸ்திரீயின் மூலமாக பாவம் பிரவேசித்ததினாலே ஆதாம் அவளை பாவி என்று அழைக்கவில்லை. లేనట్లయితే పాపము ద్వారా వచ్చాడు జీతం మానము కాబట్టి ఆమెకు పాపమని మానమని వేరే పేరు ఏమి కూడా ఆదాము పెట్టలేదు. இல்லாவிட்டால் பாவத்தின் மூலமாக ஒரு சம்பளம் மரணம் என்கிறபடினால் பாவம் என்றோ மரணம் என்றோ பெயர் வைக்கிறார். ఆమె దేవునిలో ఉన్నంత కాలము దేవుని వల్ల నిర్మింపబడిన స్త్రీ అని 2వ అధ్యాయం 3వ అధ్యాయం అనేక స్థలాలు స్త్రీ అనే రాయబడి ఉన్నది. ஆனால் 2ம் 3ம் அதிகாரத்திலே தேவனால் உருவாக்கப்பட்டவள் ஸ்ரீ என்று அழைக்கப்பட்டார். 3వ అధ్యాయం 15వ వచనములో కల్వరిని గురించినటువంటి దైవ ప్రవచనం అవ్వ ఆదాముని గురించి అక్కడ లిఖింపబడి ఉన్నది. இந்த 3ம் அதிகாரத்திலே 15வது வசனத்திலே இந்த கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் கல்வாரி மரணத்தை குறித்த தெய்வீக தரிசனம் அங்கே அவளுக்கு சொல்லப்பட்டது. అందువల్ల నూతన నిబంధన కాలములో ఆ స్త్రీకి యేసు జన్మించి ఆయన కల్వరిలో మరణించి పాపము నుండి మరణము నుండి జనులందరికీ ఆయన విడుదల కలుగజేస్తూ ఉన్నాడు. ஸ்ரீயின் வயிற்றிலே அவர் கற்பம் தரித்து அவர் பிறந்து அவர் கல்வாரியிலே மரித்து அவர் மறுபடியும் வீழ்ச்செழுந்து அந்த பாவிகள் எல்லாருடைய பாவத்திற்காக பரிகரித்தார். కల్వారి యొక్క మరణము ఆ బలియాగం గురించిన ప్రవచనం ఆది కాండం 3వ అధ్యాయం 15వ వచనములో ఉన్నది. அந்த கல்வாரி பலி குறித்த அந்த தியாகத்தை குறித்த காரியம் 3ம் அதிகாரம் 17వ వచనத்திலே சொல்லப்பட்டது. అందువలన అవ్వ అనగా దాని మీనింగ్ ఏంటంటే జీవము కలిగిన తల్లి అని అర్థము. ஆகையால் தான் ஏவாள் என்றால் ஜீவனுள்ளோருக்கு தாய். అవ్వ అనగా జీవము అని అర్థము. இந்த ஏவாள் என்றால் ஜீவன். కనుక అవ్వ అనగా జీవము గల తల్లి అని అర్థము. இந்த ஏவாள் என்றால் ஜீவமுள்ள కనుక தாய். జీవము కలిగిన తల్లి అవ్వ. இந்த ஜீவனுள்ள தாய் தான் ఆ ஏவாள். కరెక్ట్ మీనింగ్ అవ్వ అనగా అసలు జీవము అని అర్థము. சரியான அர்த்தம் என்னவென்றால் ஏவாள் என்றால் ஜீவன். ఈ జీవము అనేది ఆమె పాపములో ఉన్నప్పుడు పాపము లేకుండా ఉన్నప్పుడు ఆ పేరు ఆదాము ఆమెకు పెట్టలేదు. இந்த பெயரை அவள் பாவம் இல்லாதிருந்த போது அவளுக்கு ஆதாம் வைக்கவில்லை. తన ప్రొక్కటెముకలోని నిర్మింపబడినప్పుడు నారి అన్నాడే గాని అవ్వ అని ఆయన అనలేదు. தன்னுடைய விநாயகனால் அவள் உருவாக்கப்பட்டது போது அவள் மனுஷி என்றாலும் ஏவாள் என்று சொல்லவில்லை. ఏదైనా తోటలో తాను మోసపడినప్పుడు కూడా ఆ పేరు అనలేదు. அவள் ஏதோ தோட்டத்தில் வஞ்சிக்கப்பட்ட போது கூட அப்படி அந்த பெயரை வைக்க. కానీ నూతన నిబంధన కాలములో యేసు యొక్క బలియాగమ కల్వరి గురించిన ప్రవచనం పలికిన తర్వాతే అవ్వకి ఆ పేరు ఆదాము పెట్టాడు. ஆனால் புதிய ஏற்பாட்டிலே கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் கல்வாரி தியாகத்தை குறித்து தீர்க்கதரிசனம் எப்பொழுது அவளுக்கு உரைக்கப்பட்டதோ அதற்கு பின்னராகவே அவள் ஏவாள் என்று அழைக்கப்பட்டாள். ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క 6
శ్రేష్టమైనటువంటి అనుభవములు ఈ యొక్క అవ్వ జీవితంలో కనబడుచున్నవి. பிரியமான தேவனுடைய பிள்ளைகளே, இந்த 6 விசேஷமான காரியங்களும் ஏவாளுடைய ஜீவிதத்திலே ఈ காணப்படும். 6 ప్రథమమైన కార్యములు అవ్వ జీవితంలో ఉన్నవి. இந்த 6 விசேஷமான காரியங்கள் ஏவாளுடைய ஜீவிதத்திலே காணப்பட்டது. మొట్టమొదటిగా భూమి మీద జీవించిన మొదటి స్త్రీ ఈ యొక్క అవ్వ ఉంటున్నది. முதலாவதாக பூமியிலேயே ஜீவித்த ஸ்ரீ இவள் தான். రెండవది పాపము లేకుండా జీవించిన మొదటి స్త్రీ ఈ యొక్క అవ్వ ఉంటున్నది. இரண்டாவதாக பாவம் இல்லாமல் உருவாக்கப்பட்ட ஸ்ரீ இந்த ஏவாள் தான். మూడవదిగా సాతాను యొక్క స్వరమునకు లొంగిపోయిన మొదటి యొక్క వ్యక్తి ఈ యొక్క అవ్వ ఉంటున్నది. மூன்றாவதாக உலகத்திலே முதலாவதாக சாத்தானுடைய சத்தத்துக்கு செவியொக்கி சிக்குண்ட ஸ்ரீ இவள். నాలుగవదిగా ప్రపంచములో మొదటి టైలర్ మొదటి వస్త్రాలు తయారు చేసింది యొక్క అవ్వ ఉంటున్నది. உலகத்திலே முதலாவதாக வஸ்திரத்தை தைத்து எடுத்த ஸ்ரீ இவள் தான். ఐదవదిగా ప్రపంచములో నరహంతకుడైన కుమారుని కనినటువంటి తల్లి ఈ యొక్క అవ్వ ఉంటున్నది. ஐந்தாவதாக உலகத்திலேயே முதலாவது கொலைபாதகரை பெற்றெடுத்த தாய் இந்த ஏவாள். ఆరవది నూతన నిబంధన కాలములో సిలువను గురించిన బలియాగమ ప్రవచనం వినినటువంటి ఒక స్త్రీ ఈమె అంటున్నది. ஆறாவதாக புதிய ஏற்பாட்டு காலத்திலே கல்வாரி பலி தியாகத்தை குறித்து உரைக்கப்பட்ட தீர்க்கதரிசனத்தை கேட்டவள் இந்த ஏவாள். ఏడవదిగా మనం చూసినట్లయితే ஏழாவதாக பார்க்கும்போது ఆదాము యొక్క ప్రక్కటముకల్లో నుండి ఈమె తయారు చేయబడినది. இவள் ஆதாமி விலாயிலிருந்து உருவாக்கப்பட்டாள். అందువల్ల ఆదాము నా మాంసములో మాంసము నా ఎముకలలో ఎముక కనుక నారీ అనబడునని ఆయన పలుకుతున్నాడు. ஆகையால் தான் ஆதாம் என் எலும்புக்கு எலும்பும் என் மாம்சத்துக்கு மாம்சமும் இவள் ஆகையால் இவள் மனுஷி என்றான். ఈమె ప్రక్కటముకల్లో నుండి తీయబడి నిర్మింపబడినది. இவள் அவனுடைய விலாயிலிருந்து எடுக்கப்பட்டு உருவாக்கப்பட்டாள். మొదటి మనుష్యుడైన ఆదాముకి భార్యగా మారాలంటే ఈ యొక్క ఆదాము ప్రక్కటెముకలో నుండి నిర్మింపబడిన ఈ స్త్రీయే ఆయనకు భార్యగా మారినది. முதலாவது ஆதி மனிதனாகிய ஆதாமுக்கு மனைவியாக மாற்றப்பட வேண்டும் என்றால் அவனுடைய விலாயிலிருந்து உருவாக்கப்பட்ட ஒருத்தி இவள். రెండవ ఆదామైన యేసు క్రీస్తుకి పెళ్లి కుమార్తెగా భార్యగా మనం మారాలంటే ప్రక్కటెముకనే ఈ ఉపదేశము ద్వారా సంఘముగా మనం మార్చబడి పెళ్లి కుమార్తెగా మనం మారబడాలి. அவ்விதமாகவே புதிய ஏற்பாட்டு காலத்திலே 2ஆம் ஆதாமாகிய கர்த்தராகிய இயேசு கிறிஸ்துவுக்கு மறுமணிய மணியாட்டியாக நாம் மாற்றப்பட வேண்டும் என்றால், மனைவியாக மாற வேண்டும் என்றால் இந்த விலாயிலிருந்து எடுக்கப்பட்ட உபதேசத்தின் மூலமாகவே. ఎముక అనగా అది ఉపదేశాన్ని బయలుపరిచినది. எலும்பு என்றால் ఉపదేశத்தை காட்டுகிறது. మొదటి మనుషుడికి భార్య తన ప్రక్కటెముకలో నుండే బయలుదేరింది. ஆதி மனிதனுடைய மனைவி அவருடைய விலாயிலிருந்து తన உருவாக்கப்பட்டார். మాంసములో నుండే మాంసము బయలుదేరినది. அவருடைய மாம்சத்திலிருந்து அவருடைய மாம்சம் உருவாக்கப்பட்டது. కనుక రెండవ ఆదామైన యేసు క్రీస్తుకు మన భార్యగా పెళ్లి కుమార్తెగా మారాలంటే ஆகையால் 2ஆம் ஆதாமாகிய கர்த்தராகிய இயேசு கிறிஸ்துவுக்கு நாம் மனவாட்டியாய் மனைவியாய் மாற வேண்டும் என்றால் ప్రక్క ఎముక అది ఉపదేశాన్ని బయలుపరుస్తుంది. இதா எலும்பாகிய உபதேசம் அங்கே அழைக்கப்படுகிறது. మనము కూడా పెళ్లి కుమార్తెగా మన యేసుకి భార్యగా మారాలంటే ఉపదేశము ద్వారా దేవుని యొక్క వాక్యము ద్వారా మనం పెళ్లి కుమార్తెగా మనం మారాలి. அவ்விதமாக நாம் 2ஆம் ஆதாமாகிய கர்த்தராகிய இயேசு கிறிஸ்துவுக்கு மனவாட்டியாகும்படிக்கு உபதேசமாகிய விலாயிலிருந்து நாம் உருவாக்கப்பட வேண்டும். దేవుని యొక్క వాక్యము ఉపదేశము మనలో లేనట్లయితే మనం ఆయనకి భార్యగా మారలేము. தேவனுடைய வசனமும் தேவனுடைய உபதேசமும் நம்மிலே இல்லாவிட்டால் நாம் அவருக்கு மனைவியாக மாற்றப்பட ఇది యేసేపు యొక్క జీవితంలో కూడా మనం చూసినట్లయితే இது யோசேப்புடைய ஜீவிதத்திலே நாம் பார்க்கும்போது యేసేపు జీవితం ఆది కాండం 50వ అధ్యాయానికి వచ్చినప్పుడు యేసేపు కూడా చనిపోయేటప్పుడు మీరు ఐగుప్తుకు వెళ్ళేటప్పుడు నా ఎముకలు తీసుకుని వెళ్ళండి అని చెబుతున్నాడు. ஐயா யோசேப்பு தன்னுடைய ஜீவிதத்திலேயும் நீங்கள் எகிப்திலிருந்து நீங்கள் திரும்பி செல்லும்போது என்னுடைய எலும்புகளை கொண்டு போங்கள் என்றான். 24వ వచనం ఆది కాండం 50వ వచనం 50వ అధ్యాయము 24వ వచనం. ஆதியாகமம் 50:24. యోసేపు తన సహోదరులను చూచి, నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశములో నుండి తాను అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మల్ని తీసుకుని పోవునని చెప్పెను. మరియు యోసేపు, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకుని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకొనెను.
దేవునికి స్తోత్రం కలుగుగా. దేవునికి స్తోత్రం అంటే యోసేపు మరణించేటప్పుడు తన సహోదరులను పిలిచి అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు సెలవిచ్చినది వారికి బోధిస్తున్నాడు. இங்கே யோசேப்பு அவன் மரணமடையும் முன்னதாக தன் சகோதரரை அழைத்து அவர்கள் பிதா ஆபிரகாமின் ஈசாக்கின் தேவனை குறித்து பேசுகிறான். దేవుడు నిశ్చయముగా మిమ్మలను దర్శింపబోచున్నాడు. தேவன் நிச்சயமாக உங்களை சந்திப்பார். ఆయన మిమ్మలను కానాను దేశానికి తీసుకోబోతున్నాడు. அவர் உங்களை கானான் தேசத்துக்குள்ளே கொண்டு செல்வோம். దానికి గుర్తు ఏంటంటే నేను ఇప్పుడు చనిపోతున్నాను, మీరు ఐగుప్తుకు వెళ్ళేటప్పుడు నేను చనిపోయిన తర్వాత నా ఎముకలను తీసుకొని మీరు ప్రయాణం చేయండి. ஐயோ, நான் மரணமடைந்த பண்பு நீங்கள் ஏற்றிருந்து புறப்பட்டு கானானுக்கு செல்லும் போது என்னுடைய எலும்புகளை கொண்டு போகும். యోసేపు యేసు క్రీస్తుకి సాదృశ్యముగా ఉన్నాడు. இந்த யோசேப்பு கர்த்தராக இயேசு கிறிஸ்துவுக்கு அடையாளமாயிருக்கிறார். యోసేపు యొక్క ఎముకలు ఉపదేశానికి సాదృశ్యముగా ఉన్నవి. அந்த யோசேப்புடைய எலும்புகள் அது உபதேசத்திற்கு அடையாளமாயிருக்கிறது. నేను చనిపోయినా సరే మీ ప్రయాణాన్ని మీరు ఆపవద్దు. நான் మరిக்கிறேன் என்று உங்களுடைய பிரயாணத்தை நிறுத்த வேண்டாம். ఈ యొక్క ఎముకలను తీసుకుని మీరు ఐగుప్తుకు ప్రయాణం చేయండి. என்னுடைய எலும்புகளை கொண்டு நீங்கள் எகிப்துக்கு பிரயாணம் నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని కానానుకు నడిపింపబోచున్నాడు. மெய்யாகவே தேவன் உங்களை கானானுக்குள் வழிநடத்துவார். ఆ ఎముకలు ఉపదేశాన్ని బయలుపరిచినది. அந்த எலும்புகள் உபதேசத்தை ఆది అపోస్తల ఉపదేశాన్ని బయలుపరిచినది. அதுதான் ஆதி அப்போஸ்தல உபதேசத்தை. యోసేపు యేసు క్రీస్తుకి సాదృశ్యముగా ఉన్నాడు. இந்த யோசேப்பு இயேசுவுக்கு அடையாளமாயிருக்கிறார். అలాగనే యోసేపు చెప్పిన విధముగా యోసేపు యొక్క సహోదరులు ఐగుప్తుకు వచ్చేటప్పుడు ఆ ఎముకలు తీసుకుని వారు బయలుదేరారు. அமிதமாக யோசேப்பின் சகோதரர்கள் எகிப்தை விட்டு பிரயாணம் பண்ணி கானானை நோக்கி போகும் முன்னதாக அவர்கள் யோசேப்பின் எலும்புகளை எடுத்துக்கொண்டு சென்றார்கள். మోషే ప్రయాణం చేసేటప్పుడు వారు నడిపించేటప్పుడు యోసేపు చెప్పిన మాటను గుర్తుంచుకొని మోషే ఆ ఎముకలను తీసుకుని ఐగుప్తుకు వచ్చాడు. இவ்விதமாக மோசே அந்த யோசேப்பின் எலும்புகளை எடுத்துக்கொண்டு அவன் எகிப்தை விட்டு புறப்பட்டான். నిర్గమాకాండం 13వ అధ్యాయము 19వ వచనం. யாத்திராகமம் 13ஆம் அதிகாரம் 19ஆம் வசனம். మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకుని వచ్చెను. అతడు దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చెను. అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకుని పోవాలని ఇశ్రాయేలీయుల చేత రూఢిగా ప్రమాణము చేయించుకుని. దేవునికి స్తోత్రం కలుగాక. దేవునికి స్తోత్రం ఉండాలి. అక్కడ యోసేపు ప్రమాణం చేసిన విధముగా ఆ ఎముకలను తీసుకొని ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు మోషే బయలుదేరారు. யோசேப்பு விதமாய் அவர்களால் ஆணையிடத்தை உறுதி செய்து கொண்டானோ அதே விதமாக மோசே யோசேப்பின் எலும்புகளை எடுத்துக்கொண்டு புறப்பட்டான். ఇక్కడ మోషే దేవుడి విధముగా మీకు దర్శనమిస్తాడు. యోసేపుతో సెలవిచ్చిన విధముగా యోసేపు ఎముకలను తీసుకొని మనం ప్రయాణం చేయాలని మోషే అక్కడ బోధిస్తున్నాడు. இங்க மோசே தேவன் மெய்யாகவே உங்களை சந்திப்பார். அப்பொழுது நீங்கள் புறப்படும் போது என்னுடைய எலும்புகளை கொண்டு போக என்று யோசேப்பு சொன்னவிதமாக நாம் கொண்டு போவோம் என்றார். ఆది కాండములో యోసేపు సహోదరుల చేత రూఢిగా ప్రమాణం చేయించాడు. இந்த யோசேப்பு ஆதியாகமத்திலே தன்னுடைய சகோதரிலே உறுதியாக ஆணையிட்டுக் கொண்டான். ఇక్కడైతే మోషే ఇశ్రాయేలు కుమారుల ద్వారా ప్రమాణం చేయిస్తున్నాడు. தன்னுடைய குமாரின் மூலமாக யோசேப்பு பிரமாணம் செய்து கொண்டான். ఆ తర్వాత మోషే కాలము ముగింపబడిన తర్వాత యెహోషువ ఇశ్రాయేలు ప్రజలను వారు నడిపించాడు. அதற்கு பின்னதாக மோசே அவனுடைய காலத்திற்கு பின்னதாக யோசுவா இஸ்ரவேல் ஜனங்களை நடத்தினார். అప్పుడు యెహోషువ కూడా ఈ ఎముకలను తీసుకొని ఆయన కానానులోనికి ప్రవేశించాడు. அந்த யோசுவாவும் கூட இந்த யோசேப்பின் எலும்புகளை கொண்டு அவன் கானானுக்குள் பிரவேசித்தான். యెహోషువ గ్రంథం చూడండి, ఇది క్రొత్త బైబిల్, అర్థం కావట్లా. యెహోషువ యోసేపు ఆ ఎముకలను తీసుకున్న విధముగా మోషే కూడా అలాగా ప్రయాణం చేశాడు. మోషే తర్వాత యెహోషువ కూడా ఆ ఎముకలను తీసుకుని వచ్చాడు. அவ்விதமாக மோசே கூட யோசுவா இந்த யோசேப்பின் எலும்புகளை எடுத்துக்கொண்டு பிரயாணம் செய்தான். அதற்கு பின்னதாக யோசுவாவும் கூட அந்த மோசே யோசேப்புடைய எலும்புகளை எடுத்துக்கொண்டு பிரயாணம் செய்தான். యెహోషువ గ్రంథంలో ఉంది, ఎక్కడండి? 24:32 ఉందండి. 24:32 యెహోషువ గ్రంథం 24:32 వచనం. ఇశ్రాయేలీయులు ఐగుప్తుల నుండి తెచ్చిన యోసేపు ఎముకలను షెకెములో అనగా యాకోబు 100 వరహాలకు షెకెము తండ్రి అయిన హామోరు కుమారుల యొద్ద కొనిన
చేని భాగములో వారు పాతిపెట్టిరి. అవి యోసేపు పుత్రులకు ఒక స్వాస్థ్యముగా ఉండెను. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునికి స్తోత్రం ఉండాలి. ఇశ్రాయేలీలు ఐగుప్తులోని తెచ్చిన యోసేపు ఎముకలను షెకెములో అనగా యాకోబు 100 వరహాలకు తండ్రి అయిన ఆమోరు కుమారుల యొద్ద కొనిన చేని భాగములో వాటిని పాతిపెట్టారు. இஸ்ரவேல் புத்திரர் ஏத்திலிருந்து கொண்டு வந்த யோசேப்பின் எலும்புகளை அவர்கள் சீகேமிலே யாக்கோபின் சீகோபின் சகோதரனாகிய எமோரியுடைய புத்திரன் கையில் அவர்கள் வாங்கிய நிலத்தில் అవి యోసేపు పుత్రులకు ఒక సాక్ష్యముగా ఇవ్వబడినవి. அது இன்றைக்கும் யோசேப்புடைய புத்திரனுக்கு சுதந்திரமாய். ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా ఉపదేశం అనేది ముందుకు సాగిపోతూనే ఉన్నది. ఈ విధமாக ఉపదేశமானது முன்போட்டு போகிறது. ఆదాములో నుండి ప్రక్కటముగా తయారు చేసి స్త్రీగా నిర్మింపబడి ఆదామిక భార్యగా ఉన్నది. ஆதாமினுடைய விலாயல்களில் இருந்து எடுக்கப்பட்டு அதிலிருந்து உருவாக்கப்பட்டவள் தான் அவனுக்கு மனைவியானாள். మొదటి మనుషుడైన ఆదాముకి భార్య తన ప్రక్కటెముకల్లో నుండి బయలుదేరినది. முதலாவது மனிதனாகிய ஆதாமுக்கு அவனுடைய விலாயலம் இருந்துதான் அவனுக்கு ஒரு மனைவி. ఆ ప్రక్కటెముక ఉపదేశాన్ని బయలుపరుచున్నది. அந்த விலாயலம் தான் உபதேசம். రెండవ ఆదామైన యేసు క్రీస్తుకి పెళ్లి కుమారుడికి మనం భార్యగా మార్చబడాలంటే ఉపదేశం అనే ఎముకల్లో నుండి మాంసములో నుండి మనం బయలుదేరాలి. அவ்விதமாக இரண்டாம் ஆதாமாகிய கர்த்தராகிய இயேசு கிறிஸ்துவுக்கு நாம் மனைவியாக மாற்றப்பட வேண்டும் என்றால் அந்த உபதேசமாகிய விலாயல்தான் உருவாக்கப்படும். ఎముక అంటే ఉపదేశాన్ని బయలుపరుస్తుంది. எலும்புகள் என்றால் உபதேசத்தை காட்டுகிறது. మాంసము అనగా శరీరం అనే సంఘాన్ని బయలుపరుస్తుంది. மாம்சம் என்றால் அது சரீரமாகிய சபையை காட்டுகிறது. యేసు క్రీస్తుకి భార్యగా పెళ్లి కుమార్తెగా మనం మారాలంటే கர்த்தராகிய இயேசு கிறிஸ்துவுக்கு மனைவியாக நாம் மாற வேண்டும். ఆ యేసు క్రీస్తుకి భార్య పెళ్లి కుమార్తె మాంసమనే శరీరమనే సంఘములో నుండి పెళ్లి కుమార్తె రూపొందింపబడాలి. ஆகையால் அந்த கர்த்தராகிய இயேசு கிறிஸ்துவுக்கு சரீரமாகிய சபையிலிருந்துதான் உருவாக்கப்படாது. సంఘములో నుండి పెళ్లి కుమార్తె రూపొందింపబడాలి. சபையிலிருந்துதான் மனவாட்டி உருவாக்கப்பட வேண்டும். అందువల్ల నా ఎముకలలో ఎముక, నా మాంసములలో మాంసము అని మొదటి ఆదాము కవిత్వము రాసి ఉన్నాడు. ஆகையால் தான் என் எலும்புக்கு எலும்பும் என் மாம்சத்துக்கு மாம்சம் என்று முதலாவது ஆதி மனிதன் கவிதை మన యేసు అతి త్వరలో రాబోతున్నాడు. நம்முடைய இயேசு சீக்கிரம் வரப்போகிறார். ఆయన మహిమలో వచ్చినప్పుడు మనం ఆయన ఎదుర్కోవాలి. அவர் மகிமையிலே வெளிப்படும் போது நாம் அவரை ఎదుర్కొల్ల. ఈ అవలో ఉన్నటువంటి యొక్క 7 శ్రేష్టమైన అనుభవములు దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. இந்த ஏவாளிலுடைய 7 விசேஷங்கள் மூலமாக தேவன் நம்மோடு பேசினார். ఆగా జీవముగల ప్రతి వారికి ఒక తల్లి అని రాయబడి ఉన్నది. அவர் ஜீவனுள்ளவருக்கு தாய் என்று அழைக்கப்பட்டார். ఆ జీవము యేసు క్రీస్తులో ఉన్నది. அந்த ஜீவன் தான் கர்த்தராகிய இயேசு கிறிஸ்து. ఆ జీవము యేసు కల్వరిలో మన కొరకు సమర్పించి ఉన్నాడు. அந்த ஜீவனை தான் கல்வாரியிலே கர்த்தராகிய இயேசு நமக்காக விட்டார். కనుక మన యేసు త్వరలో వచ్చినప్పుడు ఆయనకు పెళ్లి కుమార్తెగా మనం మారాలి. ஆகையால் நம்முடைய இயேசு மகிமையிலே வெளிப்படும் போது அவருக்கு மனைவியாய் மாற்றப்படும். ఎముక అనగా ఉపదేశాన్ని బయలుపరుస్తుంది. எலும்பு என்றால் உபதேசத்தை வெளிப்படுத்துவது. మాంసము అనగా శరీరం అనే సంఘాన్ని బయలుపరుస్తుంది. மாம்சம் என்றால் சரீரமாகிய சபையை காட்டுகிறது. ఈ శరీరం అనే సంఘములో ఉపదేశము ద్వారా మనం పెళ్లి కుమార్తెగా మనం రూపొందింపబడాలి. இந்த சரீரமாக சபையிலே அவருடைய எலும்பாகிய உபதேசத்தினாலே அவருக்கு மனவாட்டியாக மாற்றப்படும். ప్రభు వచ్చినప్పుడు ఆయన ఎదుర్కొంటకు ప్రభు మనకందరికీ సహాయం చేయను. கர்த்தர் வெளிப்படும் போது கர்த்தரை சந்திக்க கர்த்தர் நமக்கு உதவி செய்வாராக. కుయుక్తితో మిమ్ము ఇది వరకు మోసము చేసిన, కుయుక్తితో మిమ్ము ఇది వరకు మోసము చేసిన కట సర్ప శక్తి నుండి మీరు విడుదల పొందుటకు మహిమా స్వరూపియగు ప్రభు యేసుని మహిమ సువార్త వినుడి. మహిమా స్వరూపియగు ప్రభు యేసుని మహిమ సువార్త
స్తుతురా 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 స్తుతురా. ఒక 2 నిమిషములు అందరు మోకాళ్ళ మీద ఉనండి. 2 నిమిషాలు எல்லாரும் గాలి. ఈ యొక్క కూటమును మనము దేవుడి యొక్క ఆత్మతో మనం ముగించవలెను. நாம் தேவனுடைய ஆவியினால் தான் முடிக்க வேண்டும். మొదట దేవుడు ఆదామును సృజించాడు, కానీ ఆ తర్వాత అవ్వను సృజించాడు. ఆదాము మోసపరచబడలేదు, గాని అవ్వ మోసపరచబడినది. முதலாவதாக ஆதாம் உருவாக்கப்பட்டான், ஏவாள் பின்பாக உருவாக்கப்பட்டாள். என்றாலும் ஆதாம் முதலாவதாக வஞ்சிக்கப்படவில்லை, ஏவாளே முதலாவதாக வஞ்சிக்கப்பட்டாள். అవ్వలో ఉన్నటువంటి 7 శ్రేష్టమైన ఒక అనుభవములు, ప్రథమ కార్యములు మనం విని ఉన్నాము. ஏவாளிலே காணப்பட்ட 7 ముఖ్యమైన కార్యங்களை நாம் கண்டோம். ఆమె భూమి మీద నివసించినటువంటి ఒక మొదటి స్త్రీగా కనబడుచున్నది. భూమిயிலேயே முதலாவதாக జీవిత స్త్రీயாக కాணப்பட்டாள். పాపము లేకుండా దేవుని వలన సృష్టింపబడిన ఒక పరిశుద్ధమైన ఒక స్త్రీ అవ్వ ఉంటున్నది. பாவமில்லாமல் தேவனால் சிருஷ்டிக்கப்பட்ட ஒரு பாவமில்லாத ஸ்திரீயாகத்தான் ஏவாள் காணப்பட்டாள். అయినప్పటికీ మూడోదిగా అటువంటి స్థితిలో, ఉన్నతమైన స్థితిలో ఉన్న సాతానుకు లొంగిపోయిన మొదటి వ్యక్తి అవ్వ ఏంటినది. என்றாலும் கூட சாத்தானுடைய சத்தத்துக்கு செவி கேட்டு இணங்கின முதலாவது ஸ்திரீ ஏவாள் தான். దుస్తులను తయారు చేసిన మొదటి వ్యక్తి అవ్వ ఏంటినది. இந்த వస్త్రங்களை முதலாவதாக தைத்தெடுத்த ஸ்திரீ இந்த ஏவாளாயிருக்கிறாள். నరహంతకుడైన దుర్మార్గుని కనిన మొదటి తల్లి అవ్వ ఏంటినది. கொலைபாதகனாகி துர்மார்க்கனை பெற்றெடுத்த முதலாவது தாயாக தான் ஏவாள் காணப்பட்டாள். సిలువను గురించిన దేవుని ప్రవచనమును కలిగినటువంటి మొదటి స్త్రీ అవ్వ ఏంటినది. சிலுவை குறித்த கர்த்தராகிய இயேசு கிறிஸ்துவுடைய தேவ தீர்க்கதரிசனத்தை கேட்ட முதலாவது ஸ்திரீதான் இந்த ஏவாள். ఆదాము యొక్క ప్రక్కడెముకలో నుండి చివరగా ఆమె నిర్మింపబడినది. ஆதாமுடைய விலாலிருந்து கடைசியாக உருவாக்கப்பட்டது. ప్రియమైన దేవునికి జనులారా, பிரியமான தேவனுடைய ஜனமே, ఆమెలో ఇటువంటి శ్రేష్టమైన ప్రథమ ఫలములు కనబడుచున్నవి. அவள்தான் உலகத்திலே விசேஷமானவளாக எண்ணப்பட்டாள். ఆమె జీవితాన్ని గురించి మనము ఏమి నేర్చుకోగలుగుతున్నాము? அவளுடைய జీవితంలో நாம் என்ன కற்றுకొల్கிறோம்? కనుక మనకి జీవితంలో అటువంటి తప్పైన కార్యములు ప్రవేశించకూడదు. நம்முடைய జీవితంలో அப்படிப்பட்ட தவறான காரியங்கள் మనము దేవుని యొక్క స్వరమును మనం విని దేవునికి లోబడాలి. தேவனுடைய சத்தத்தை கேட்டு தேவனுக்கு இணங்க வேண்டும். అయితే అవ్వ సాతాను స్వరము వినినది. ஆனால் ஏவாளோ சாத்தானுடைய சத்தத்தை கேட்டாள். మనము సాతాను స్వరం వినకూడదు. அவள் நாம் சாத்தானுடைய சத்தத்தை మనము கேட்க దేవుని స్వరమును వినాలి. தேவனுடைய సత్తத்தை కేட்க வேண்டும். ఉదయ కాలశంలో మీరు ఎంతమంది దేవుని స్వరము వినడానికి సిద్ధంగా ఉన్నారు? இந்த காலவேளையில் எத்தனை பேர் தேவனுடைய சத்தத்தை கேட்க ஆயத்தமாக? లోకం యొక్క స్వరము, సాతాను స్వరము మనం వినబడకూడదు. சாத்தானுடைய சத்தத்தை தேவனுடைய சத்தத்தை జీవము గల దేవుని స్వరమును మనం వినాలి. ஆனால் நீங்களோ தேவனுடைய சத்தத்தை கேட்க. మన యేసు త్వరలో రాబోచున్నాడు. இயேசு சீக்கிரமாக మన యేసుకు మన పెళ్లి కుమార్తెగా మారాలి. நம்முடைய இயேசுவை போல நாம் மனைவியாக మన పెళ్లి కుమార్తెగా భార్యగా మారాలి. மனைவியாக மாற வேண்டும். ఉపదేశము ద్వారా ఈ శరీరం అనే సంఘములో ఉపదేశం ద్వారా కట్టబడాలి. இந்த శరీరమాகிய సభలో ఉపదేశమాగియ ఎలుబుల మూలமாக நாம் కట్టబడాలి. అప్పుడే దేవుడు మనను పెళ్లి కుమార్తెగా రూపొందింపబోచున్నాడు. அப்பொழுதுதான் தேவன் நம்மை ஒரு மனவாட்டியாக உருவாக்க. ఆ ఎముక ఉపదేశాన్ని బయలుపరచున్నది. அந்த எலும்புகள் உபதேசத்தையே ఒక్కొక్కరు దేవునికి అభిషేకాన్ని సమర్పించుకోనండి. ஒவ்வொருவரும் தேவனுடைய அபிஷேகத்துக்கு దేవుని స్వరము ద్వారా, ఉపదేశము ద్వారా మనం కట్టబడాలి. தேவனுடைய உபதேசம் மூலமாக நாம் கட்டப்பட పెళ్లి కుమార్తెగా మనం మార్చబడాలి. மனவாட்டியாக மாற்றப்பட வேண்டும். హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతురా స్తుతురా. గగనములో మేఘం మీద ప్రభు యేసు దిగి వచ్చును. పెళ్లి కుమార్తెగా మనం ఎదుర్కొనేదం ఆధీనమానందమే. కుమార్తెగా మనం ఎదుర్కొనేదం ఆధీనమానందమే. గగనములో మేఘమీద ప్రభు యేసు దిగి వచ్చెను. అందరూ వెనుకన వారు, మధ్యలో ఉన్నవారు, బాల్కనీలో ఉన్నవారు, ఏదైతే శ్రేష్ఠ అందరూ అందరూ సంతోషించండి. పెళ్లి కుమార్తెగా మనం ఎదుర్కొనేదం ఆధీనమానందమే.
ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి మనుష్యుడైన ఆదాముకి భార్య ప్రక్కటెముకల్లో నుండి దేవుడు నిర్మించి ఉన్నాడు. பிரியமான தேவனுடைய பிள்ளைகளே, முதலாம் மனுஷனாகிய ஆதாமுக்கு தேவன் விதாயிலிருந்து முதல் மனுஷன். రెండో ఆదామైన మన యేసుకి మనం ఉపదేశము ద్వారా సంఘములో కట్టబడి మన పెళ్లి కుమార్తెగా మార్చబడాలి. இரண்டாம் ஆதாமாகிய கர்த்தராகிய இயேசு கிறிஸ்துவுக்கு நாம் சரீரமாகிய சபையிலிருந்து அவருடைய உபதேசத்தின் மூலமாக மனவாட்டியாய் மாற்றப்படும். శరీరములో నుండి మన అభిషేకము ద్వారా ఎముకల ఉపదేశము ద్వారా మనం పెళ్లి కుమార్తెగా మనం మార్చబడాలి. நாம் சரீரமாக சபையிலிருந்து பரிசுத்தாவின் மூலமாக தேவனுடைய உபதேசத்தின் மூலமாக மனவாளனாகி இயேசுவுக்கு மனவாட்டியாக மாற்றப்படும். ఒక్క నిమిషం దేవుని యొక్క ఆత్మకు సమర్పించుకోనండి. ஒரு நிமிஷம் தேவனுடைய ஆவிக்கு ఎంతమంది పెళ్లి కుమార్తెగా కట్టబడాలని కోరుచున్నారు? நீங்கள் ஒவ்வொருவரும் மனவாட்டியாய் மாற்றப்படுவதை விரும்புகிறார். ఒక్క నిమిషం దేవుని అభిషేకాన్ని సమర్పించుకోనండి. ஒரு நிமிஷம் தேவனுடைய அபிஷேகம். గగనములో మేఘమిద ప్రభు యేసు దిగి వచ్చును, పెళ్లి కుమార్తెగా మనం ఎదుర్కొనేదా ఆనందమే. కుమార్తెగా మనం ఎదుర్కొనేదా ఆనందమే. గగనములో మేఘమిద ప్రభు యేసు దిగి వచ్చును, కుమార్తెగా మనం ఎదుర్కొనేదా ఆనందమే. కుమార్తెగా మనం ఎదుర్కొనేదా ఆనందమే. మనం ఎదుర్కొనేదా ఆనందమే. కుమార్తెగా మనం ఎదుర్కొనేదా ఆనందమే. మనం ఎదుర్కొనేదా ఆనందమే. ప్రభు మన కూటాన్ని ఆస్వాదించిన దయగొరగై స్తోత్రించదము. స్తోత్రుడా తీసుకొచ్చిన జనుల కొరగై స్తోత్రించదము. స్తోత్రుడా విన్న వాక్యం ప్రకారంగా జీవించడానికి దేవుడు సహాయం చేయనులుగా స్తోత్రించదము. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని కొరకై స్తోత్రించదము. స్తోత్రుడా ప్రార్థన చేయండి. పరిశుద్ధమైన మా దేవ, ఈ మంచి సమూహ స్తోత్రం తండ్రి. గడిచిన వారం కంటి పాపాలే కాచి కాపాడి నీ కృపలో భద్రపరిచిన దయ కొరకే స్తోత్రం. ఉదయకాలం సమూహం చేరి ఆత్మతో సత్యముతో నిన్ను సేవించి ధన్యత కొరకే స్తోత్రం. ప్రభావ ఓటమంది మీరు భారం ఇస్తున్న దయకు స్తోత్రం. మాకు ఇచ్చిన ఆలోచన కొరకే స్తోత్రం. మా బిడ్డలందరూ మీ ఆలోచన విన్నారు తండ్రి స్తోత్రం. ప్రభావ నిజంగా ఇచ్చిన ఉపదేశానుసారంగా ఆ ఎముకల్ని ఉపదేశాలు మమ్మల్ని కట్టుకుంటూ సహాయం చేయండి. స్తోత్రం తండ్రి, నీకు స్తోత్రం. ప్రభావ ప్రతి బిడ్డలు మీరు ఆశ్రయించిన స్తోత్రం. ఒక్కొక్కరి కృపలో భద్రపరిచిన ప్రభావం స్తోత్రం. మేము పొందిన ప్రభావ ఈ రక్షణ భాగ్యం చివరికి కాపాడుకుని జీవించే కృప తెచ్చి వచ్చిన వాళ్ళు మీరు ఆశ్రయించిన స్తోత్రం. వారమంతా కాపాడి కృపలో భద్రపరిచి ప్రభావ పరిశుద్ధులకు ఒకసారి అప్పగిపడి బోధ నిమిత్తం పోరాడి ఆ ఉపదేశం వరకు జీవించే కృప మాకు దయచేసిన స్తోత్రం. ప్రభావ ఇంకా మనం మీ కొరకు ఆసక్తిగా వైరాగ్య నమ్మకస్తుగా జీవించి సహాయం చేయి కాపాడి భద్రపరిచి పరిశుద్ధపరిచి మీరు అక్కడ సిద్ధపరచమని యేసు ప్రభు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రించదము. స్తోత్రుడా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ వరకు మనందరికీ తోడైనను గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ స్తోత్రం. ప్రార్థన అవసరమైన వారు ముందుకు రండి. సాయంకాలం 6 గంటలకి హనుమంత వాక